हेमन्ते प्रथमे मासे नन्दव्रजकुमारिकाः शेरुगु भविष्यं गुञ्जानाः कात्यायिनी अर्चनमृतं कात्यायिनी महामायन् महायोगिन् नदीश्वरी नन्दगोपसुतं देवी पतिं मे कुरुते नमः அஞ்சுகுடிக்கொரு சந்ததியாய் ஆழ்வார்கள் தம்செயலை விஞ்சி நிற்கும் தன்மையலாய் பிஞ்சாய் பழுத்தாலை ஆண்டாலை அத்தையுடன் நாளும் వడుతాయి మనమే మహిందు. తిరుప్పావై అనే ఒక దివ్య గ్రంథమైంది. షుడికురుత నాచ్యార్ అనే భూమాదేవిగా అవతరం చేసిన ఆండాల్ తల్లి అనుగ్రహించింది. అది 30 పాసురాలు. ఆ 30 పాసురాలు పాదగంగల్ తీర్కం, పరమనడి కాటం, వేదమనైత్యక్కం విత్తాకం కోదై తమిళ్ అని చెప్పి పెద్దవారు నిర్ణయించారు. అటైతే మనకి ఏమేం పాపాలంతా ఉంటుందో అది అన్నీ పోంగొట్టద్ది. పరమ నడికాట్టం ఆ శ్రీమన్నారాయుడు ఆ శ్రీమన్నారాయుడి తిరువడి పూర్తిగా మనకు చూపిస్తుంది. తిరుపావ చూపిస్తుందా? బాగానే చూపిస్తుంది. పరమ నడిగాట్టం. అది కాకుండా ఇది దేనికి ప్రమాణం? వేదమనైత్యుక్కం విత్తాగం కోదైతం. వేదాంతమేమి, దాంట్లో చెప్పిన అభిప్రాయం ఏమి, అభిప్రాయానికి బీజంగా ఉండేదే ఈ తిరుప్పావై అని చెప్తున్నారు. ఆశ్చర్యమైన గ్రంథం. దాంట్లో 5వ పాసురం మాయనై மண்ணு வடமதுரமைந்தனை தூய பெருநீர் யமனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணுவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதொருவான் என்றனவும் தீயினில் தூஷாகும் செப்பு ఏలో రంబావాయ్ అని ఆశ్చర్య పాసురం. ఈ పాసురంలో మాయం అంటారు. మాయం అంటే అబద్ధమని అర్థం కాదు. మాయం అంటే ఏదో లేకుండా ఉండే వస్తువుని అర్థం కాదు. మాయం అంటే ఆశ్చర్యమైన చేట్టిదం. ఆశ్చర్యం అంటాం. ఆశ్చర్యం అంటే ఒక పని మనం చేస్తాము. ఓ ఇది ఈయన చేసేసాడా అని ఒక ఆశ్చర్యంగా చూస్తాం కదా. ఆశ్చర్యానికి దా మాయంని పేరు. మాయం అంటే లేదు, వస్తువే లేదు అని అర్థమే కాదు. అయితే మాయని అనే శబ్దానికి వస్తువే లేదని ఒక అర్థమని మిగతా సంప్రదాయంలో చెప్తున్నారు. అయితే మన సంప్రదాయంలో అంటే శాస్త్ర ప్రకారం ఉండే సంప్రదాయంలో మాయమనేకి ఆశ్చర్యమని పేరు. ఏం ఆశ్చర్యం? దానిలో చాలా చూసాము. కృష్ణ చేట్టిదాలు ఏమేమి ఎప్పుడు చేశారు, ఆ చేట్టిదాలన్నీ ఆశ్చర్యం. ఏమి? ఏషనారాయణ శ్రీమాన్ క్షీరాన్న మణికేతనగా నాగపర్యంకముశ్రుద్ధ ఆగతో మథురాపురం అనే అక్కడి నుంచి దిగి వచ్చిందే మాయం. అక్కడి నుంచి తిరుప్పార్కడలకు వచ్చిందే మాయం. తిరుప్పార్కడ నుంచి మథురైకి వచ్చిందే మాయం. మథురా నుంచి మళ్ళీ గోకులానికి వచ్చిందే మాయం. గోకుల నుంచి మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మథురానికి వచ్చిందే మాయం. మళ్ళీ ఇంక మీద పోకుండా ఉండేదే మాయం. అది కూడా మాయం. అది పోవాలి కదా మళ్ళీ గోకులానికి. మథుర నుంచి గోకుల నుంచి మళ్ళీ మథురాకు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చేసాడు. అక్రూరు దెబ్బకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కృష్ణుడు అక్కడికి పోయాడంటే పోయినగా చరిత్రమే లేదు. ఎందుకోసం చెప్తున్నంటే అదే మాయం. ప్రతి ఒక్క మాయం అంటారు. అలాంటి చరిత్రం ఏమంటే ఆ చరిత్రం అంటే కృష్ణుడు ఉంటేనే వెన్న దొంగలిస్తాడండి. వెన్న చాలా బాగా దొంగలిస్తాడంటే ఆ దొంగలిచ్చే మాయం అది ఒక మాయం. అది మాయమా? అదే మాయం. స్వామి దొంగలిచ్చేది మాయం అంటే మేమంటే మనం ఏమనుకుంటాము? దొంగలిచ్చేది అంటే మనం చేస్తే దొంగ, కృష్ణుడి చేసే దొంగనా? దొంగ అంటే దానికి ఏమర్థం? ఆయన వస్తువు కాదు, ఎవరు వస్తువు, ఆ వస్తువుని ఇంకోరు తీసుకుంటే దాని దొంగతనం పేరు. ఇప్పుడు వెన్న తీసుకున్నాడు కదా, ఆ వెన్న తీసుకున్న ఆ వెన్న ఆయన వస్తువు కాదా, ఇంకోరు వస్తువా? స్వామి లోకంలో ఉండేది ప్రతి ఒక్కటి ఆయన వస్తువే కదా, అప్పుడు ఎట్లా ఆయన దొంగని చెప్తారు? అయితే చెప్తాం. ఇదా పిల్లై పెరుమాళ అయ్యంగారు ఒక పెద్ద ఆయన, కృష్ణ నిన్ను పోయి దొంగని చెప్తారు. దొంగ నేను. ఎందుకంటే ఈ ఆత్మ నీది, ఈ శరీరం నీది. ఈ రెండు నీదిగా ఉన్నప్పుడు నేనేమనుకుంటా అంటే ఇది నా శరీరం, నేను నాకు నేనే అనుకుంటాను కదా. అట్టయితే నేను కదా నీకుండే వస్తువుని నా వస్తువుని అనుకున్నాను కదా. యాక్చువల్గా ఎవరు దొంగ అంటే నేను దొంగ. అయితే లోకమంతా ఏం చెప్తుంది? నిన్ను దొంగని చెప్తుంది.
ఎందుకంటే నువ్వు దొంగలిచ్చేది నీ వస్తువుని తిన్నావు. నీ వస్తువును తిన్నప్పుడు దొంగని చెప్తారా? చెప్పలేదే. అట్లాంటి ఆ ప్రకారం వస్తువు తిని దొంగని చెప్పిన తర్వాత దాంట్లో ఆశ్చర్యమైన మయక్కమై పూర్తిగా ఏమి లేకుండా పడిపోయాడు ఆళ్వారు, నమ్మాళ్వారు. అలాంటి పాసురం అది ఒక మాయం. ఏ మాయం అంటే 3వ తిరువాయిమిడి మొదట పత్తు 3వ తిరువాయిమిడి. பத்துடை அடியவர் கெளியவன் பிறர்களு கரிய வைத்தகன் மலர்மகள் விரும்பும் நம் அரும்பெறலடிகள் மற்றொரு கடவெண்ணை களவினில் உறவிடையா புண்டு எத்திரம் ఉరలినోడు ఇనైందిరుంది హేంగియ ఎలివే. ఆశ్చర్యమైన పాసనం. ఈ పాసనంలో భగవంతుడు చాలా సులభం ఉంటాడు. సులభం అంటే ఎట్లంటే మనం పట్టుకోనట్టు దగ్గర పోయి పట్టుకోవచ్చండి, అంత సులభంగా ఉంటాడు అంటాడు. ఏం సులభం? పత్తుడై అడియవర్ కెలియవన్. ஏன் பத்துடை அடியவர் கெளியவன் பிறர்களுக்கு கரிய வித்தகன் மலர்மகள் விரும்பும் நம் அரும் பெறலடிகள் మత్తూరు కడవెన్నెయ్. కడవెన్నెయ్ కడవెన్నె అంటే వెన్నె. వెన్నె ఏమి? వెన్న కడైగిర పోదే వెన్నె అంటారు. అట్టయితే వెన్నెని గెలుగుతారు కదా, ఇట్లెట్ట ఆరుస్తారు కదా, ఇట్లా చేస్తా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వెన్న పూర్తిగా చిలకతా ఉంటారు. చిలకతా ఉన్నప్పుడు వెన్న వస్తుంది కదా, ఆ వెన్న వచ్చినప్పుడే భోంచేస్తారంట. ఇంకా వెన్న వచ్చి దాన్ని తీసి ఒక దానిలో ఎత్తిపెట్టి 4 రోజులు 5 రోజుల తర్వాత అట్లంతా లేదు, వెంటనే కడైగిరపోదే వెన్నె. అట్లంటే చిలికేటప్పుడే వెన్న వస్తుంది కదా, ఆ వెన్నని చేసుకున్న మత్తూరు కడవెన్నె. అదా కడవెన్నె అంట. కడవెన్నె ఉరవిలయా పుండి ఎత్తిరం 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 అంటే దేవుడు చేస్తారు, యశోద చేస్తుంది. యశోద వెలుకుతుంది పూర్తిగా. ఆ వెన్న పెట్టుకొని చేస్తారు, 2 తాడు పెట్టుకొని. ఆ కాలంతో ఉండదు, ఇప్పుడు అదంతా లేదు. ఇప్పుడు ఎంత స్విచ్ విషయం అంటే ఆ తిరగతాది తిరిగిన. ఇప్పుడు అదంతా కూడా లేదు, అది కూడా పోయింది. ఇప్పుడు ఏంటంటే స్వామి షాపులో దొరుకుతుందంటే వెన్ననే అక్కర్లేదు. ఏం కావాలా? నెయ్యి ఉంటుంది కదా, వెన్న అంటే మళ్ళీ తీసుకొచ్చి మనం అది పొయ్యి మీద పెట్టి అది కాయాలా, ఏదో పనులు ఉండదు. అదంతా అక్కర్లేదండి. ఏం చేయాలా? నెయ్యి తీసుకున్నామంటే కావాలంటే ఎంత కావాలంటే నెయ్యి పోసుకోవచ్చు కదా, అట్ట అయిపోయింది. అయితే ఆ కాలంలో వెన్న తీసుకుందా నెయ్యి కాస్తారు. ఆ ప్రకారం దాన్ని చిలకాల కదా, దాన్ని చిలికేదానికి కర్ర ఉంటుంది మధ్యలో. ఈ పక్క ఒక తాడు, ఆ పక్క ఒక తాడు, ఆ పక్క ఒకరు పట్టుకుంటారు, ఈ పక్క ఒకరు పట్టుకుంటారు. ఏం స్వామి ఒక్కరే చిలకన కాదంటే మన అనుకున్నది ఊరిక ఒక గ్లాసు 2 గ్లాసు 3 గ్లాసు మజ్జిగ ఉంటుంది, దాన్ని దాన్ని చిలుక్కుంటా ఉంటాం. అక్కడంతే పెద్ద కుండ. ఆ కుండలో ఎంత ఉంటుందంటే ఎట్లయినా ఒక 30-40 లీటర్లు పెరుగు ఉంటుంది. అని తక్కువ చెప్తున్నాను. అది చిలకాలంటే అది మనకి ఇక్కడ ఉన్నట్టు కాదు, అక్కడైతే పెరుగు అంత గడ్డగా ఉంటుంది. ఇవ్వండి, ఇప్పుడు కూడా మీరు సరి ఉత్తరం సైడ్ పోయారంటే కొంచెం మజ్జిగ ఇవ్వండి అని చెప్పి గ్లాసులు తీసుకుంటే వాళ్ళు ఆకెత్తుకుంటారు. ఏమి ఆకెత్తుకొని కత్తి తీసుకుంటారు, తీసుకొని నరికి తీసుకొచ్చి ఇస్తారు. ఏం స్వామి ఏదో స్వీట్ అడిగినప్పుడు తీసుకొచ్చిస్తా ఉంటే అంత గట్టిగా ఉంటుంది పెరుగు అనేది. ఎందుకు చెప్తానంటే అంత గట్టిగా ఉండగా మత్తూరు కడవెన్నెయ్యి. దాన్ని చిలకతారు కదా, చిలికేటప్పుడు రోజు చిలికేది యశోద పిరాటి తిరుగుతుంది. కృష్ణుడు తల్లి యశోద పిరాటి తిరుగుతుందంటే ఎందుకు స్వామి? ఆమె కదా ప్రధానం. ఆమె ఈ వైశ్యాలకింత ఆమె ప్రధానంగా ఉంటుంది కదా. ఈ ఆడవాళ్ళు అందరికీ ఆమె పెద్ద గొప్పగా ఉంటుంది కదా. ఆమె ఏదో పని మనిషి పెట్టుకొని చేయకూడదా? ఈ ప్రకారం నువ్వు చెయ్యి అంటే అట్లా చేయకూడదు. వాళ్ళోళ్ళు వర్ణాశ్రమ ధర్మం వాళ్ళోళ్ళు చెయ్యాల. వర్ణాశ్రమ ధర్మాన్ని ఇంకోరికి వదలకూడదు. స్వామి నా కోసం నువ్వు పెరుమాళ్ సేవించేస్తా, అందిట్టి తొడువారు పోలిన ఆలిట్టు అందు తొడువారు అంటారు. అట్టయితే ఒక మనిషిని పంపించేసి నేను సేవించినట్టు మీరు సేవించేస్తా, మీరు సేవిస్తే నేను సేవించినట్టు అర్థం అని ఉంటుందా? భోంచేసి నేను భోంచినట్టు అర్థం ఎవరైనా ఒప్పుకుంటారా? ఆహా, అదంతా ఒప్పుకోరు. అదే సేవించేది మాత్రం ఏం చెప్తారంటే నువ్వు పోయి సేవించేసినండి, నాకని చేసి వేడుకున్నారంటే సరిపోద్ది అంటే అట్లంతా ఏం కాదు. వాళ్ళోళ్ళు ధర్మం వాళ్ళోళ్ళు చేసి కావాలా. కొన్ని తావులకు సంధ్యావనం చేస్తారు పిల్లలు. సంధ్యావనం చేసేటప్పుడు ఎట్లా చేయాలంటే వాళ్ళ ధర్మం ఏమో, బ్రాహ్మణ ధర్మం ఏమో ఆ ప్రకారం చేయాలి. ఇది వైశ్యాలకు కూడా ఉండదు, క్షత్రియాలకు ఉండదు. బ్రాహ్మడికి ఒక్కటే సంధ్యావనం కాదు, 3 వర్ణాలకు ఉండదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఉన్ని. ఆ ప్రకారం చెయ్యాలంటే చేసుకుంటారు, వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ వర్ణాశ్రమ ధర్మం. ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని నా కోసం నీకు నేను డబ్బులు ఇస్తాను నువ్వు చెయ్యి అని చెప్పేస్తున్నట్టే చదువుతాను. ఎవరెవరు వర్ణాశ్రమ ధర్మమో వాళ్ళోళ్ళు వర్ణాశ్రమ ధర్మం వాళ్ళోళ్ళు చెయ్యాల్సిందే. కానీ ఆ వర్ణం ఆశ్రమం దానికి తగినట్టు వాళ్ళకి కర్తవ్యం ఉంటుంది. ఆ కర్తవ్యం ప్రకారం చేసిన ఆడవంది వాళ్ళదా ఏమైంది? యశోద ఇక్కడ ఆమె చిలుకుతుంది, ఆమెనే చెంది మత్తూరు కడవెన్నై களவினில் உடைவிடையா పుండి ఎత్తిరం ఉరలినోడు. ఆ ప్రకారం ఇప్పుడు ఆళ్వారు ఈ పాసనం అనుగుణిస్తున్నారే. ఎత్తిరం ఉరలినోడు ఇనైందిరుందేంగిరే. ఏ కృష్ణ అది ఏమో ఉదర బంధనం, ఈ ఈపుకి కింద
పొట్టకి కింద ఉండే ఒక భాగం ఉదరబంధనం పేరు. అక్కడ నిన్ను యశోద కట్టున్న పన్నియ పెరుమానేలాగా తాడు పెట్టుకొని కట్టిందంటే ఎలా కట్టింది ఎలా కట్టింది ఎలా కట్టింది? శాస్త్రమేమో నిన్ను కట్టను కాదు అని చెప్పి ఎలా అయిందని చెప్పి ఈయన ఏమైపోయాడు అట్టనే కట్టు ఆయన కట్టుంచుకున్నాడంటేనే, ఆయన కట్టుబడ్డాడంటేనే అని చెప్పి అనుకుని మూర్ఛై పడిపోయాడు. తిరువాయుమొழிలో ఇలాగ 3 సారి పడిపోయాడు ఆళ్వారు. మూవారం మోగిత్తు అని చెప్పి ఆచార్యదేకరనే అడిగే మనవాళ్ళ పెరుమాళ నాయనార్ అనే ఒక పెద్ద ఆయన, పిరలోకాచార్య తమ్ముడు, ఆయన రాసిండారు ఆచార్య హృదయం అని ఒక గ్రంథం. దాంట్లో చూపిస్తున్నాడు 3 మాసం మోగిస్తుంటే ఇది మొదట పాసనం. ఈ 1వ పత్తు 3వ తిరువామిలో మొదట పాసనం. పత్తుడై అడియవర్కెలియవన్ ఎత్తిరం ఎలా ఉన్నాడు, ఎలా దాన్ని పూర్తిగా తాడు వేసి కట్టుకున్నాడు, ఎట్లా ఆయన తల్లి దగ్గర ఈ ప్రకారం ఉంటాడా? ఈయన సర్వేశ్వరుడైందే, ఎవరినాంచి ఈయన కట్టం కాదే, ఈయన ఎట్లా ఉన్నాడనే మోహించి అట్టనే మైకమై కింద పడిపోయాడు. కింద పడిపోయి ఉంటే ఒక్కొక్క పాత్రం చెప్తా ఉంటే మధురకవి ఆళ్వారు రాస్తున్నారు. ఆయనకి రాసే పని ఈయన చెప్తా ఉంటారు, రాస్తున్నాడు. ఎంచేపవద్ది రాసేదానికి? స్వామి ఎంచేపదిలో తిరువామి సేవాకాలం అంటే 2 రోజులు మేము ఫినిష్ చేస్తాం. ఈ రోజు స్టార్ట్ చేస్తుంటే అది కూడా నిదానంగా చేస్తే 2 రోజులు ఫినిష్ చేస్తాం. అట్టయితే ఈయనకి 2 రోజులు తిరువాయుని పూర్తి అయిపోయింది. కాదండి, 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల ఎందుకు స్వామి 16? ఒకవేళ ఈయనకి ద్రావిడ భాష తెలవదు, ఒకటి తెలుసుకొని నిదానంగా చిన్నగా ఈ భాషకి ఇది అర్థం, ఈ భాషకి ఇది అర్థం, ఈ శబ్దాన్ని ఇక్కడ వేస్తామా, ఆ శబ్దాన్ని ఇక్కడ పెడతామా, ఆ ప్రకారం ఒక్కొక్క శబ్దాన్ని తీసుకొచ్చి పెట్టుకొని దాన్ని రీసెర్చ్ చేసి వేస్తున్నా అంటే అట్లా కాదు. ఈయన ఈ ప్రకారం ఏదో ఒక చేష్టిదాలు భగవత్ కృష్ణానుభవం వచ్చేసిందంటే ఈయన మోగిచ్చే పడిపోతాడు. మోహమైపడి మళ్ళీ ఎక్కడ రాసేది, ఎక్కడ చెప్పేదానికి మనిషి ఉంటే కదంటే ఆయన స్థితిలో ఉంటే కదా, స్థితి లేదు కదా. ఎత్తిరం ఉరరినోడు ఇనందిరం జేంగియ ఎలివే అని చెప్పి ఎలా నువ్వు చేసావు అని చెప్పిన పడిపోయారు. దీన్ని నంబిల్లైన పెద్ద ఆయన ఇట్లా విచారించారు. ఏం స్వామి ఎందుకోసం ఆయనక అయిపోయింది, ఎందుకోసం అలాగ అయిపోయింది అని చెప్పి అడిగాడు. ఏం లేదు, ఆయన ఏదో నవనీత శూరం, నవనీతం అంటే వెన్నకి నవనీతం పేరు. ఆ నవనీతను ఆ వెన్నని దొంగలించుకొని భోంచేసిన దానివల్ల యశోద ఏం చేసింది, కట్టేసింది, పూర్తిగా కట్టేసిన దానివల్ల ఇది ఈయన కట్టుకున్నాడే అని చెప్పి ఆ ప్రకారం ఈ ప్రకారం అయిపోయింది అని ఆళ్వారు మోహం వచ్చేసింది. ఆయన మోగించి పడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లేస్తారు కదా, 6 నెలలు 6 నెలలు తూలిక పెట్టుకొని అదే ఆకులు పెట్టుకొని కాసుకొనుడా మధురకవి ఆళ్వారు. ఈయన చెప్తే రాసుకోవాలి. ఆయన రాసిన ఒక ప్రబంధం దా తిరువాయుమిడి, తిరువరుత్తం, పెరియ తిరువందాది, ఇదంతా ఆయన రాసిందా ప్రబంధం. అట్లా ఉన్నప్పుడు రాసుకోవాలని కాసుకుంటే 6 నెలల తర్వాత కళ్ళు తెరిచాడు. ఏమైంది ఆళ్వారు అడుగుతున్న మధురకవి, ఏమైపోయిందంటే చెప్పాలి కదా. ఈ ప్రకారం అయింది. ఏదో నువ్వు పాసులను అనుగ్రహించినప్పుడు ఆ కృష్ణ శేట్టిదమైన ఆ ప్రకారం నవనీత చౌర్యం గురించి నువ్వు పూర్తిగా చెప్పావు. దాంట్లో పూర్తిగా నువ్వు మునిగిన దాని వల్ల ఏమైందంటే కృష్ణుడు ఇట్లా కట్టుబడ్డాడంటేనే, ఇట్లా అయిపోయాడంటేనే, ఇట్లా కట్టుకున్నాడంటేనే, ఇట్లా యశోద ఇట్లా చేసిందంటేనే ఈ ప్రకారం అయిపోయి నువ్వు మూర్ఛ పడిపోయావు అని చెప్పి ఈ మాట చెప్పాలి కదా. చెప్పాల. ఏం స్వామి ఉంది, అదే కదా నిజం, చెప్పాలి కదా. చెప్తే మళ్ళీ ఇంకొక 6 నెలలు పోద్ది, ఇంకొక 6 నెలలు మూర్ఛ పడిపోతాడు. అందువల్ల ఏదో పాసరాలు మీరు సేవిస్తా ఉన్నారు, సేవించినప్పుడు ఏదో ఒంట్లో బాగా అటు పడిపోయావు, ఇప్పుడు మళ్ళీ పైకి పాసరం చెప్పొచ్చే అని చెప్పి ఆ మాట కదా సమాధానం చెప్తున్నారా. కానీ ఈయన నిజంగా ఏం జరిగింది అనేది మధురకవి ఆళ్వారికి తెలిసిన తర్వాత ఇట్లా జరిగింది స్వామి, మీరు అయిపోయావు, ఇంటిమేట అలాగా అహబాక అని చెప్పి చెప్పాలి కదా. చెప్పకుండా ఏదో జరిగిపోయింది మీరు పైగా చెప్పొస్తుంటారు. అయితే ఇది మాట చెప్పిన తర్వాత ఆళ్వారు చెప్తారు, తప్పై చేయదో అంటారు. నేను తప్పు చెప్పేశాను, తప్పుగా చేసేసాను అంటారు. తప్పు చెప్పింది, తప్పు అంటే ఏంది, ఏదో చేయకుండా ఉండేది చేసేది అని అర్థం. చెప్పేది అంటే ఏంది, ఏదో చెప్పకూడదు అది చెప్పాను అర్థం. ఏం చెప్పకూడదు అది చెప్పేశాను, ఏం చేయకూడదు అది చేశాను అంటారు. మధురకవి గారు అడుగుతున్నారు, ఏం చెప్పేవు, ఏం చేసేవు, ఏంది తప్పు, ఏంది నాకే అర్థం కాలేదన్నారు. ఏం లేదు, ఎప్పుడైనా కానీ మన సేవాకాలం కూర్చుంటాం కదా, సేవాకాలం కూర్చున్నప్పుడు సేవిస్తూ ఉంటాం.
పత్తుడై అడియవర్ ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్ మొదట తిరువాయిమిడి. దాని తర్వాత రెండో తిరువామి వీడమని మొత్తం విడి செய்து ఉమ్మిడై వీడి విడి సెమ్మినే రెండో తిరువామి. మళ్ళీ మూడో తిరువామి పత్తుడై అడియవర్ కెలియవన్ పిరర్గలు కరియవిత్తగన్ అని చెప్పి మనం సేవిస్తూ ఉంటాము. సేవాకాలం పోతా ఉంటది. 2 లైన్స్ ఒక పక్క సేవిస్తారు, ఇంకో 2 లైన్స్ ఇంకో పక్క సేవిస్తారు. ఒక్కొక్కరు పూర్తిగా 4 లైన్స్ ఒకరే సేవిస్తారు అనుకోండి. సేవిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆళ్వారు మోగించినట్టు ఆ అనుభవం పూర్తిగా ఈ సేవాకాలం చేసే ఈ శ్రీ వైష్ణవాలకి పూర్తిగా వచ్చేసింది అనుకోండి. ఓ ఆళ్వారు మోగించాడే ఈ పాసురమే కదా, అట్టయితే ఎందువల్ల మోగించాడు? ఆ యశోద పిరాట్టి కట్టిందంటేనే ఎలా కట్టింది? ఈయన పరబ్రహ్మమైంది, సర్వేశ్వరుడు అయింది. ఈ సర్వేశ్వరుడిని ఎట్లా కట్టింది? ఓ ఆ యశోదకి కూడా ఈయన కట్టు చేసే మరి అలాగా అయిపోయాడా? ఎంత వాత్సల్యం, ఎంత సౌలభ్యం, ఎంత సౌశీల్యం, ఎంత మాత్రం ఈయన గురించి ఎంత మాత్రం తగ్గు రకంగా తీసుకున్నాడో అని చెప్పి భగవంతుడు ఇలాగనా అనుకొని అట్నే మోగించిపోయాడు అనుకోండి. ఇప్పుడు సేవాకాలంకి 4 సేవిస్తున్నారు అనుకోండి. ఈయన అంతే, ఈయన పోతుంది, ఎక్కడో పోయాడు. మళ్ళీ కళ్ళు తెరిచి చూసినప్పుడు రెండో బొత్తి వచ్చేసింది. రెండో బొత్తి వాయుం తిరయకులం కానల్ మడనార ఆయుర్ అమరలోగం తుంజాయాలని చెప్పి రెండో బొత్తి ఏంటంటే సేవాకాలం పోతుంది. సేవాకాలంలో ఎవరు కూర్చున్నారో వాళ్ళు అనుభవానికి పోకూడదు. అదే ప్రకారం ఇప్పుడు ఆళ్వారు ఏం చెప్పాడు? మనకి ఉపదేశం చేసేదనే కదా ఈ తిరువావిడి. ఉపదేశం చేసిన వచ్చిన వాళ్ళు అనుభవం రాకూడదు. అనుభవానికి వస్తేనే ఉపదేశం కాదు. అప్పుడప్పుడు మా స్వామి కూడా చెప్తారు. నేను ఆ ప్రకారం కొన్నిసార్లు కాలక్ష్యం చేసేటే ఏదో ఒక టైంలో ఒక్కలాగా ఒక ఇదే ఇచ్చేస్తుంది. ఆ అనుభవం వచ్చేసింది దానికి పైకి మాట్లాడడం కాకుండా పోతుంది, ఏడుపు వచ్చేస్తుంది. అయినా కూడా అది రాకూడదు అంటారు. ఎందువల్లంటే ఉపదేశం కొద్ది కాలక్షేపం చెప్పేటప్పుడు ధైర్యంగా ఉండాలి. అది నేనే చెప్పుకున్నాను. ఏం ధైర్యం అంటే ఎంతదా ఆ కృష్ణ చేర్చిదం పూర్తిగా ఉన్నా కూడా, ఎంతదా ఆళ్వారు అనుభవించినా కూడా నేను ఉపదేశం చేస్తున్నాను నా అనుభవానికి కాదు. అనుభవం ఉంటేదా నేను అది ఏడ్చుకోవాలా, ఏదో చేసుకోవాలా, ఆ అనుభవం పూర్తిగా రావాలా. ఇప్పుడు నేను ఉపదేశం చేసిన వల్ల నేను అనుభవానికి రాకూడదని ఒక స్థితిలో ప్రతి ఒక్కరు ఉండాలా. ఆ ప్రకారం ఆళ్వారు ఉండాలి కదా. ఆ ప్రకారం లేదు కదా, అందువల్ల తప్పు చేసేసాను అంటారు. నేను ఆ ప్రకారం లేదే, నేను ఉపదేశం చేయను కదా వచ్చాను. ఉపదేశం చేసిన వచ్చినప్పుడు నేను మోగించొచ్చా? నేను మోగించాను కదా, తప్పు చేసాను. సరే చెప్పేవని చెప్పి ఏం తప్పు చెప్పేవు? అవును, తప్పుగా చెప్పేశాను. చేసింది నేను మోగించింది అనుభవానికి రాకూడదు. అనుభవానికి వస్తేనే ఉపదేశం రాదు. ఎప్పుడైనా బాగా తెలుసుకోండి. మన సేవాకాలం కూర్చుంటే కూడా దాని అర్థం తెలుసుకుంటే కూడా అర్థం అన్నప్పుడు లోపల పోయామనుకోండి, ఇంకా సేవాకాలం పైకపోదు. ఇప్పుడు తిరుపావ నేర్చుకున్న ఇంకబట్టి తిరుపావ ఒక్కొక్క పాసరంలో ఉండే అర్థం పూర్తిగా తెలిసిందంటే, స్వామి ఇది ఏం స్వామి మాయనై మన్ను వడమధురమైందని మాయన్నికి ఇంత అర్థాలు ఉండదు, మనకు తెలవకుండా పోయింది అని చెప్పి ఇప్పుడు చెప్పిన అర్థాలంతా ఒకటి గుర్తుపెట్టుకొని మాయనై మన్ను వడమధురమైందని పాసరం వస్తా ఉన్నప్పుడు ఆ అర్థానికి పోయామనుకొని ఏమైపోద్ది? కరవై కల్పించండి కాను 29 పాసరమే వచ్చేస్తుంది, చిత్తం తిరగాలి వచ్చేసేది. అటైతే అనుభవానికి పోకూడదు. ఈ తప్పు నేను చేశాను, ఎందుకోసం ఆ తప్పు చేశాడు? ఆ చేసింది అయింది, అదిదా మాయం. ఏం మాయం? కృష్ణ చేఠిదమే మాయం, అదా మాయనై. సరే స్వామి తప్పు చేశాడు, తప్పు చెప్పాడు అండి. తప్పై చొన్నోమంటారా? తప్పు చెప్పింది అంటే భక్తుడై అడియవర్ కెలియవని చెప్పాను కదా. ఎవరంతా భక్తి చేస్తున్నారో ఆ భక్తి చేసిన వాళ్ళకంతా నేను చాలా సులభంగా ఉంటాను. భక్తి చేసిన ఇక్కడ భక్తి అనేది ఏమని తెలుసుకోవాలా. భక్తి అంటే శాస్త్రంలో చెప్పే భక్తి కాదు ఇక్కడ. అదే కదా జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, ఆ భక్తి కాదు. ఇక్కడ భక్తి అనేది ఏంటి? అద్వేష మాత్రం అంటారు. అద్వేష మాత్రం అంటే భగవంతుడు మన దగ్గర వచ్చేటప్పుడు నువ్వు రావద్దు, నేను చూసుకుంటాను, నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చేది అని చెప్పి చెప్పకుండా గమ్ముగా ఉంటాం. చూడు ఏం చేయలేదు, సైలెంట్గా ఉంటాం కదా, అదే భక్తి అంటారు. అది ఒక్కటే చాలు. ఆ భక్తి ఉంటేనే భగవంతుడు వచ్చేస్తాడు. అయితే ఇప్పుడు ఆళ్వారు ఏం చెప్తారు అంటే అలాంటి భక్తి ఉండేటోడికి భగవంతుడు సులభంగా ఉంటాడు, భక్తి లేనోడికి ఏమీ లేకుండా ఉంటాడని చెప్పాడు కదా. అది నేను తప్పు అని చెప్పేశాడు. దాంట్లో ఏం స్వామి కరెక్ట్, సరియే కదా, సరిగానే ఉండే కదా. ఏం సరిగా ఉండదు? ఎవరంతా భగవంతుడి దగ్గర ప్రీతిగా భక్తితో ఉంటాడు. భక్తి అంటే అద్వేషం. అద్వేషం అంటే ఏమర్థం? భగవంతుడు రక్షించను వచ్చినప్పుడు నువ్వు రక్షించడానికి అనుమతిస్తాను కదా, అది ఒకటే చాలు.
మిగతా నేయం సేవాకాలము ఏదో భక్తియో ఓహోను ఆయన అంటే ఇట్లంట అట్లంట అట్లంట అంటే ఆయన చరిత్రాల గురించి పూర్తిగా తెలుసుకుంటే భక్తి లేదు, ఏది లేదు. ఆయన గురించి ఏం తెలవకున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు నేను అడ్డం లేకుండా ఉంటాను చూడండి, అదే భక్తి. అద్వేష మాత్రం అంటారు. ఆ అద్వేష మాత్రం ఉంటేనే భగవంతుడు భక్తిగా తీసుకొని అట్లాంటి వాళ్ళు భక్తులకు నేను అనుగ్రహిస్తానని చెప్పాడు కదా, అది నేను తప్పుగా చెప్పేశాను అంటారు. ఏం సరియే కదండి. లేదు లేదు, అలాంటి భక్తి లేదంటే అప్పుడు అనుగ్రహించలేదని వచ్చేస్తుంది కదా. అట్లా కాదు, అందరికే చేస్తున్నాడు. భక్తి ఉన్ని భక్తి లేకపోని అట్లయితే, అద్వేషం ఉన్ని అద్వేషం లేకపోని అట్లయితే భగవంతుడు రక్షించను వచ్చినప్పుడు నువ్వు రావద్దు అని చెప్తేను, నువ్వు రావచ్చు అని చెప్తాను, ఎట్లాంటి వాడికి భగవంతుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అదిదా ఇప్పుడు చెప్తాను. ఏం అనుగ్రహం అంటే భక్తుడై అడిగే వారికి తెలియవని తప్పుగా చెప్పేశాను. అటైతే ఏమి రెండో పాసన వచ్చేసాడు. ఎలివరుం ఇయల్వినన్ నిలవరుం పలపెరపిరప్పాయ్ ఒలివరుం ముడినలం ముదలిల కేడిల వీడాం. కొంచెం ఒక విషయం చెప్తాను. మీకు టైం అంతా ఉన్నప్పుడు ఇది ఒక మంచి విషయంగా తీసుకోండి. ఇది ఒక కోరికగా చెప్తున్నాను. అయితే ఇది మిమ్మల్ని వచ్చి ఒక ఇట్లా చెయ్యాలా, ఇది నిర్బంధం అని చెప్పి బలవంతం చేయలేదు. ఒక్క రోజుకి ఒక 10 పాసురాలు తిరువాయిమిడి సేవించండి. అయితే మనపూర్తిగా సేవించండి. ఆ లెక్క పెట్టుకోండి. ఆ లెక్క పెట్టుకొని ఈ రోజు 10 పాసురాలు ఉయ్యర్వర ఉయ్యర్నల ఉడయవన్ 10 పాసురాలు கரவிசம் வெறிவழி நீர்நிலை மியூவசை வரணவில் திரள்வழி அலிபரயா நின்ற పరనడిమేల్ కొరుగూర్ షడగోపంచుల్ నిరనరయాయిరత్తి ఇవబద్ధం వీడే అని చెప్పి 11 పాసురాలు. ఆ 11 పాసురాలు ఈరోజు నేను చదవాలా, నేను పూర్తిగా ఆ భగవంతుని కూర్చొని చదవాలా. 4 సార్లు చదవండి, వచ్చేస్తుంది. ఆళ్వార్ అనుగ్రహం వల్ల వచ్చేసి ఏం కష్టమే లేదు. మనకి భాష కష్టమే, భాష వల్ల కాదు. ఏమంటే భాష కష్టమైతే ఏమవుద్దంటే సంస్కృత నాలెడ్జే ఉండకూడదు. భాష కష్టమైంది అనుకే సంస్కృతం చాలా మందికి తెలవదే. ఆ కాలం అయితే తెలుసు, ఇప్పుడు అట్లా కదే. సంస్కృత నాలెడ్జ్ అనేది లేనే లేదే. అట్లా ఉన్నప్పుడు భాషకి ఇప్పుడు స్తోత్రాలతో చెప్తానే ఉన్నాము కదా, సహస్రనామం చెప్తానే ఉంటాము కదా, ఒక్కొక్కరు ఇదిగా చేయిస్తారు కదా ఉంటుంది. అయినా కూడా భాష కష్టం కాదు, మనకి శ్రద్ధ ఉండి చేసుకున్నా ఉంటే ఒక్కరోజు 11 పాత్రలు అనుకోండి, ఎన్ని రోజులు అది వచ్చేస్తుంది చూడండి. 100 రోజులు, 100 రోజుల 200, 1 సంవత్సరం పెట్టుకోండి, 1 సంవత్సరం కూడా అది పూర్తిగా వచ్చేస్తుంది. ఎందుకు చెప్తున్నంటే ఆళ్వార్ పాసురం అంటే భక్తామృతం, దేవామృతం. భక్తామృతం విశజనానమోదనం సర్వార్థతంతి షటకోప వాంగ్మయం సహస్ర శాఖో ఉపనిషత్ సమాగమం నమాంజకం ద్రావిడ భేదశాకరం చెప్తారు కదా. అట్లాంటి భక్తుడై అడియవర్ కెలియవన్ ఎలివరం ఇయల్వినన్, అందరికీ స్వాభావికంగానే వాడు సులభంగా ఉంటాడు అని చెప్పాను. ఈ ప్రకారం ఆయన ఎందువల్ల ఈయనకి వచ్చేసాడు, ఆయన ఎందువల్ల ఆయనకు మయకం వచ్చింది, ఎందువల్ల కింద పడిపోయాడు ఆళ్వారు? కృష్ణ చేట్టిదం. ఆ కృష్ణ చేట్టిదమే మాయం, మాయనై మన్ను వడమధురమైందని. కృష్ణ చేట్టిదే మాయం అంటే దాంట్లో కదా మోగించి పడిపోయాడు. ఓ ఎత్తిరం ఎత్తిరం ఎత్తిరం. ఎట్ల ఆ కృష్ణయ్య ఎట్లండి ఆ యశోద పిరాటి దగ్గర పూర్తిగా తాడు వల్ల కట్టుకున్నాడు, ఎట్టయింది, ఎట్లా జరిగింది అని చెప్పి మనకంతా అది ఉంటే లేదే స్వామి, అంటే మనకి లేదు ఆ మాత్రం ప్రీతి లేదు. కృష్ణుడు అంటేనే అంత ప్రీతి వచ్చేసింది కదా. ఎందుకని చెప్తాను, అప్పుడు ఆ కృష్ణ చేటిదం కదా. అందుదా ఆండాళ్ తల్లి ఏం చెప్తుందంటే అదిదా మాయం, మాయనై. ఇప్పుడు ఇది నమ్మాళ్వారు ఈ ప్రకారం మోగించి 6 నెలల మోగంలో ఉన్నది పెద్ద విషయమే కాదు స్వామి. ఆయన కోసం ఉన్నారండి. కృష్ణ తృష్ణ తత్వంని పేరు ఎవరికి? నమ్మాళ్వారికి. కృష్ణ త్వైపాయనని వ్యాసులకి పేరు. కృష్ణ తృష్ణ తత్వంని ఎవరికి? నమ్మాళ్వారికి పేరు. అటైతే కృష్ణ తృష్ణ అంటే కృష్ణుని తలుసుకోవాలి కదా. ఆ తలుపు అనే ఒక వస్తువే నమ్మాళ్వారు. కృష్ణ తృష్ణ తత్వం అంటారు. కృష్ణ తృష్ణ తత్వం అన్నప్పుడు అట్టయితే ఈయన కృష్ణుడు వేరు కాదు, ఈయన వేరు కాదు, కృష్ణుడు పూర్తిగా ఈయనే అని చెప్పి వస్తుంది కదా. అందువల్ల ఈయన కృష్ణుని మీద అభిప్రాయం ఉండేది. కృష్ణుడు అంటే మోగించేది అదంతా చాలా. అంటే ఒక తల్లి గురించి ఒక పిల్లలకి ఏదో వచ్చిందంటే తల్లి ఎట్లా పడుద్ది, ఆ ప్రకారం కదా ఈయనకుంటది. అందువల్ల ఇది పెద్ద విషయం కాదండి అని చెప్పారు. అయితే ఇది పెద్ద విషయం కాదు వాస్తవమే. అయినా మధురగవి ఆళ్వారు ఈ ప్రకారం ఉన్నాడంటే పెద్ద ఇది ఎత్తున్నారు. మధురగవి ఆళ్వారు దేనికోసం ఉన్నాడు? ఆళ్వారు నమ్మాళ్వారు తప్ప వేరే దేవుడు లేదంటాడు. వేరే దేవుడే లేదు, వేరే దేవుడు లేదు. ఎట్లా తెలిపిస్తాడంటే
ఆళ్వార్ తిరునై మీరు పోయి చూసేయండి తెలుసు. గోపురం ద్వారా ముందు పోతున్నాము, ముందు పోయేసి ఇట్లా ప్రదక్షిణంగా పోయి ఆ పక్క అట్లా చుట్టుకొని దాని తర్వాత నమ్మాళ్వార్ సన్నది వస్తుంది. అప్పుడు ముందు లోపల దూరేటప్పుడు ఎదురుగుండా ఎవరు ఉంటారో పొలింద నిండ పిరాన్, ఆది పిరాన్, మూలవరి పేరు ఆది పిరాన్ పేరు, ఉత్సవర్ల పేరు పొలింద నిండ పిరాన్ పేరు. ఈ ఇద్దరు బాగా ఎదురుకుండా సేవ సాయిస్తారు. సేవ సాయిస్తే ఈయన ఏం చేయాలి, మనం లోపల పోయినప్పుడు మొదల్లో ఆ పెరుమాళ్ళని సేవించేసి మళ్ళీ ప్రదక్షిణంగా తయారు సేవించేసి దాని తర్వాత అట్ట పోయేసి ఎట్లా రావాలా, మళ్ళా మధుర కవి ఆళ్వార్ నేరుగా నమ్మాళ్వార్ సన్నిధికి వచ్చి నమ్మాళ్వార్ సేవించాలి. ఇద్దా పద్ధతి. ఇప్పుడు ఆయన లోపల పోవాలి కదా. ఇప్పుడు నమ్మాళ్వార్ పరమపదం పోయాడు. ఆయన విగ్రహం చేసి ఇప్పుడు ఉండే విగ్రహం చేసిందే మధుర కవి ఆళ్వార్. తామ్రవర్ణి తీర్థాన్ని ఎత్తిదా ఆ విగ్రహమే. అందులో విగ్రహం ఇంతే ఉంటది, ఇంతే విగ్రహం. దానికి పైన దానికి కవచాలు వేసి కవచాలంతా వేసి పాత పెద్ద విగ్రహంగా మనకు చూపిస్తారు ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు ఆయన పోయేటప్పుడు ఎట్లా పోవాలా, ఇట్లా పోవాలి కదా. ఇట్లా పోయేసి పోవాలి. పోయేటప్పుడు సరే ఎదురుకుండా పెరుమాళ్ళు ఉంటారు, దండాలు దండాలు పెట్టుకొని సరే ప్రదక్షిణ అంట పోవచ్చు కదా. పోడంట. ఏమంటే అడ్డదారి పోతాడా? లేదు, అది పోడు. అడ్డదారి పోకూడదు కదా. ఏమంటే ఎప్పుడైనా ప్రదక్షిణం ఎప్పుడైనా ఇట్లదా పోవాలా, క్లాక్ వైజ్ అంటారు. యాంటీ క్లాక్ వైజ్ పోకూడదు, క్లాక్ వైజ్ పోవాలా. అంటే క్లాక్ వైజ్ ఇట్లే పోవాలి కదా. ఇట్లా పోవాలంటే ఆయన చూసే కావాలి కదా. చూసి కావాలంటే ఈయనకి ఏం భయం అంటే, ఆయన నేను చూసేసానంటే ఏదైనా నాకు జరగద్దా స్వామి? ఇదేం స్వామి, ఇది అపచారంగా ఉండదు. పెరుమాళ్ళని నేను చూసినంటే ఏదైనా జరగద్దా అని నేను ఇప్పుడుదా వినపడుతున్నాను. మంచి జరగద్దు కదా. ఈయనకి మంచి జరగదంట. ఎందుకంటే ఈయనకి ఎవరు పెరుమాళంటే ఈయనకి నమ్మాళ్వారి పెరుమాళ్. ఆయన చూసేయనంటే ఆయన నన్ను ఈడ్చుకున్నాడంటే నేను నమ్మాళ్వారి దగ్గరికి పోతానా? పోను. అప్పుడు ఏం చేయాలా? నేను ఆయన చూడకూడదు. చూస్తే ఆయనకున్న సామర్థ్యం ఏం తెలుసా? భగవంతుడికున్న సామర్థ్యం ఎవరు ఎట్ల పైనా కూడా ఎట్లయినా తీసుకొచ్చేస్తాడు. ఆ అది ఉండేదాని వల్ల మనం ఉన్నాం, లేకపోతే మనం ఎక్కడో పాడై ఉంటాం. ఇప్పుడు ఇంత కాలక్షేమం వస్తున్నామంటే ఆయన అనుగ్రహం వల్ల. అది ఏం చేస్తున్నా అంటే భగవంతుడి అనుగ్రహం వల్ల. ఈ జ్ఞానం ఇచ్చింది ఆయన, ఇట్లా చెప్పింది ఆయన, అదే ప్రకారం ఈ ప్రకారం మిమ్మల్ని వినని చెప్పింది ఆయన, ఈ బుద్ధి ఇచ్చి ఈ టయానికి రండిని చెప్పింది ఆయన. అప్పుడు ఆయన దాన్ని చేస్తున్నాడు. అయినా కూడా ఈయనకేమంటే ఆయన దాటి నమ్మాడు వారికి వచ్చేసాడు. ప్రథమ పర్వ నెట్టై చరమ పర్వ నెట్టై రెండు ఉంటది. ప్రథమ పర్వ నెట్టై భగవంతుడు, చరమ పర్వ నెట్టై అట్టంటే చరమం అంటే ఏంది? లాస్ట్. ప్రథమం అంటే ఏంది? మొదట భగవంతుడిని పట్టుకోవాలా. తర్వాత ఎవరు? ఆచారుడు. ఆచారుడు పట్టుకోవాలి. ఇప్పుడు ఈయనకి ఎవరు ఆచారుడు? మధుర కవి ఆళ్వారికి ఆచారుడు నమ్మాళ్వార్. అందువల్ల ఆయన పట్టుకోవాలా. ఆయన పట్టుకోవాలంటే ఈయన దగ్గర నుంచి ఆయన దగ్గర వచ్చేసాను. ఇప్పుడు ఈ మళ్ళీ ఈయన అక్కర్లేదు. ఈయన వచ్చేసాడంటే మళ్ళీ నన్ను అక్కడి నుంచి ఈయన దగ్గరికి తీసుకొచ్చాను. భయం. భయం అంటే ఆ ప్రకారంగా పోయి కావాలా. ఇప్పుడు కొంతమంది తప్పించుకొని పోవాలి, అప్పులు తీసి ఉంటారు. అయితే అప్పుడు ఉంటారు. తప్పించుకొని పోవాలంటేనే ఏం చేస్తారు? స్వామి గుట్టని పెట్టుకుంటారు, ఇట్లా గుట్టలు ఎత్తి అది వస్త్రాలు ఎత్తి ఇట్లా మూసుకొని పోతారు. అప్పుడు కూడా కనిపెట్టేస్తారు అనుకోండి. ఈయన ఏం చేస్తారు తెలుసు? ఆయన ఇట్లా గోపుర ద్వారంలో లోపల పోయేటప్పుడు ఈ రెండు చేతులతో ఇట్లా అడ్డం పెట్టుకున్నారు సార్. ఎవరికి? పెరుమాళికి ఈయన కనిపించకూడదంట. ఏం స్వామి, న్యాయమే లేదు, న్యాయం ఉండదు. ఈ ప్రకారం చేసి కనిపించకూడదు. కనిపిస్తే ఏం స్వామి తప్పు అంటే నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు. నాకు ఆళ్వార్దే దేవుడు, వేరే దేవుడు లేదు అని చెప్పి ఇట్లా చేతులు ఇట్లా పెట్టుకొని ప్రదక్షిణంగా పోయి ఆయనకు చేతులు తీసేసి ఆళ్వారి దగ్గర పోయి కూర్చునేస్తాడు. దాని ప్రకారం దాని తర్వాత ఈ పక్క చూస్తారు అంటే చూడు ఆళ్వారి గతి ఉంటాడు. ఇప్పుడు ఈయన మొదట పాత్ర ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఈయన స్వభావం ఏంది? నమ్మాళ్వారు తప్ప దేవుడు లేదు చెప్పుకున్నాడు కదా. ఈయన మొదట పాసరం చూడండి. ఇప్పుడు ఈయనకి ఎందుకు ఈ స్వభావం వచ్చింది? అది అప్పుడు వ్యాఖ్యాత పెరియవాచారంలో చెప్తున్నాడు. ఏమంటే కన్నిను శిరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్. మొదట ఆళ్వార్ని సేవించేదని కోసం, ఆయన తిరువడి పట్టుకునేదని కోసం, ఆయన ప్రభావం చెప్పేదని కోసందా ఈ పన్నిను శిరుత్తామని పాసురం ఆ గ్రంథమే. అప్పుడు మొదట ఏం చేయాలా? ఆళ్వార్ నమ్మాళ్వార్ అని చెప్పాలి కదా. ఎత్తిన వెంటనే కన్నిను శిరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్. మాయన్ ఎవరిని చెప్తారు? కృష్ణుని చెప్తున్నాడు. నమ్మాళ్వారు చూసాడు, ఏంటి ఇది, నేను దేవుడిని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు కృష్ణుని పాడుతున్నాడు? ఎందుకు కృష్ణుని సేవిస్తున్నాడు? అది మొదట పాసనంలో దగ్గర 75% పాసనం పూర్తిగా కృష్ణుడికి. ఎందువల్ల స్వామి? ఎందుకు పోవాల్సి మళ్ళీ ఈయనకి చేతులు మూసుకొని ఈ ప్రక్క వచ్చినప్పుడు అప్పుడు ఎందుకోసం నాకు సేవించాలంటే మా ఆచార్యుడు నమ్మాళ్వార్ ఆయనకి ఎవరు దేవుడిగా పెట్టుకున్నాడు?
ఇదే పొలిందినంటే పిరాన్ని ఈ ప్రకారం ఈ ఆది ప్రాణాన్ని దేవుడిగా పెట్టుకున్నారు. అయినా కూడా ఆయన దేవుడుగా పెట్టుకున్నాడు. ఆయన కదా ఆయన ప్రధాన దేవుడు. ఆయన ప్రధాన దేవుడు అంటే కృష్ణుడు కదా. ఆ కృష్ణుడు గురించి ఏదైనా ఒకటి చెప్తే కదా నా నమ్మాడు వారి గురించి పూర్తిగా చెప్పనవును. అందువల్ల ఏం చేశాడు, ఓ ఈయన పెరుమాళను ఇదో మనం తలుసుకుంటాము ఊరికే ఊరికే ఈయన ఈయన ఎట్లా ఉన్నాడు, ఈయన అనుష్ఠానం ఏమంటే ఈయన పెరుమాళ ఈయన ప్రధానం. అట్టయితే ఈయన పెరుమాళ కృష్ణుడు ఆ కృష్ణుడు గురించి తెలుసుకున్నప్పుడు ఆ నవనీత చోరం కొంచెం గుర్తు వచ్చిందంట. నవనీత చోరం అంటే ఏంది? నవనీతం అంటే వెన్న, చోరం అంటే దొంగతనం. ఆ వెన్నని దొంగతనం చేసింది అగ్ని కొంచెం గుర్తు వచ్చిందంట. గుర్తు వచ్చింది అంతే, ముగించిపోయాడు. ముగించేశాడు. అదేమైంది? నమ్మాడు వాడు మర్చిపోయాడు. ఏం స్వామి దీన్ని ఏదైనా పెరుమాళ్ చేశాడంటే కృష్ణ వైభవం. కృష్ణ వైభవం ఉండదు. అది ఎక్కడ ఉన్నావిడ తీసుకొచ్చేసి కన్నినం సిరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్ అని చెప్పాడు. పెరుమాయన్ చెప్పేశాడు కదా. చెప్పేసిన తర్వాత నోరు కొరుకున్నాడు. అచ్చో తప్పు చేసేమే ఏం పెరుమాళ్ళు సేవించి తప్ప. అవును, ఆళ్వారు గురించి సేవించాలా, తప్పు చేసేమని చెప్పి ఎన్నప్పనిల్ నన్నిచ్చన్ గురుగూర్ ఎన్నప్పనిల్ మన కట్టున్న పన్నియ పెరుమాయ ఎన్నప్పన్ అటంటే మాయన్ వరకు కృష్ణుడు గురించి చెప్పేశాడు. అట్టయితే ఆ సిరుత్తాంబు కన్నినం అట్టయితే ఏమంటే ఆ యశోద పిరాటి ఎట్లా ఒక్కొక్క తాడుని వేసి ఆ కట్టింది కదా ఉత్తరబంధంలో. ఆ కట్టిన దాన్ని ఎట్లా కట్టుబడ్డాడని తెలుసుకునేది దాంట్లో మోగించిన దాని వల్ల ఈయనకి ఏం సేవిస్తానే తెలవకుండా పోయాడు. కృష్ణ ఆ భక్తికి పోయాడు. పోయిన తర్వాత సగం పాసురాలు అయిపోయిన తర్వాత నోరు కొరుకున్నాడు. అయ్యో తప్పు చేశాను, ఏంది ఇట్లా వచ్చేసింది, సరే ఇంకా లేదు. ఎన్నప్పనిల్ నన్నిచ్చన్ గురుగు నంబి ఎండ్రక్కాలన్నిక్క మమ దూరం ఎన్నా కట్టయితే ఈ నమ్మాళ్వా కృష్ణ భక్తి వచ్చింది పెద్ద విషయం కాదు. ఏమంటే ఆయన కృష్ణుడుగానే ఉన్నాడు, అందువల్ల అది పెద్ద విషయం కాదు. అయితే ఈయన ఎట్లా, ఈయన నమ్మాళ్వారి కోసం తేవు మట్టరియేన్ కురువు నంబి. తేవు మట్టరి అంటేనే దేవుడు నాకు వేరే తలవదు, ఇంకోరు తెలవదంటే దాంట్లో అక్కడ పెరియవచ్చాన్ బిళ్ళ కానీ నంజీయర్ కానీ నంబిళ్ళ కానీ చాలా వ్యాఖ్యానం అడిగే వనవాల ప్రేమాల వ్యాఖ్యానం కూడా అన్నది. ఆ వ్యాఖ్యానం ఏడు అడుగుతానంటే దేవుడు తెలుసుకొని వేరే దేవుడు లేదని చెప్తున్నాడా, దేవుడే తెలుసుకోకుండా వేరే దేవుడు లేదని చెప్తున్నాడా? కొంతమంది చెప్పచ్చు కదా స్వామి, కొంతమంది ఎండ ఎక్కువ ఉంటుంది, చాలా ఎండ అండి, బయట పోతే నేను మాడిపోతాను అని చెప్పి ఎండ్ల పొయ్యి వచ్చి నేను మాడిపోతానని తెలుసుకొని ఇంక నేను పోను అని చెప్తున్నారా? లేదండి ఇంకనే కూర్చుంటానండి, అది చూసినప్పుడు నాకు భయంగా ఉండదు అందువల్ల పోని చెప్తారు కదా. అప్పుడు పొయ్యి వచ్చి చెప్పేది వేరు, పోకుండా చెప్పేది వేరు కదా. అదే ప్రకారం ఈయన దేవుడిని ఒప్పుకొని దేవుడు ఉండారు, అయితే వాళ్ళంతా దేవుడు లేదు, నా నమ్మాడవారే దేవుడు అని చెప్తున్నాడా? లేదు, దేవుడు ఎవరు లేదండి, నమ్మాడవారు ఒకటే అని చెప్తున్నా అంటే ఇది రెండోసారి చెప్తాను చూడు. అదే అట్టయితే వేరే ఎవరు దేవుడు లేదు. పొలింజండ పిరాన్ లేదు, ఆది పిరాన్ లేదు, కృష్ణుడు లేదు. స్వామి చెప్పేసి అద్దా చెప్పాను, నో పళ్ళు కొరుక్కున్నాను, తెలవకుండా చెప్పేసాను, క్షమించండి. చెప్పేది ఎవరు? మధుర కవి ఆళ్వార్. అట్లాంటి మధుర కవి ఆళ్వార్ నమ్మాళ్వార్ కోసం ఉండే మధుర కవి ఆళ్వార్ను కూడా ఈడ్చేసింది కదా. ఏది ఈడ్చింది? ఆ కృష్ణ భక్తి, ఆ కృష్ణ చేటిదం. అదిదా మాయనై మన్ను వడమదై. ఎంత మాయ, ఎంత ఒక్క మాయ, ఇదంతా తలుసుకోనిదా ఆండాళ్ తల్లి మాయనే. ఈ మాయనే ఒక్క శబ్దం చాలు. ఈ ఒక్క శబ్దానికి అర్థం చూడాలంటే ఒక 10 ఉపన్యాసంగా కావాలి. ఈ ఒక్క శబ్దమే 10 రోజులు చెప్పండి రోజున అంత రాసి పెట్టినారు, అంత చేట్టిదారు. ప్రతి ఒక్కటి అదంతా లోపల పెట్టుకోనిదా ఆండాళ్ తల్లి అని చెప్పి ఇదన్నీ చెప్పాలంటే పాసురంలో కాదు. పాసులు అట్టయితే పాసులు 30 కాదు 300 అయిపోద్ది. ఎవరు సేవిస్తారు స్వామి? 30 పాసురాలు ఉంటే చెప్పండి. ఇప్పుడు ఏదైనా పుస్తకాలు కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయింది తెలుసా? అట్లా షార్ట్ గా ఉండాలి. ఆ కాలం పుస్తకాలంటే ఎట్లా వస్తుంది అంటే అక్కడ స్టార్ట్ చేశారంటే 10 పేజెస్ పూర్తిగా అట్నే ఉంటుంది, అది ఫుల్ స్టాపే ఉండదు, నేరుగా పోతా ఉంటారు. అదంతా ఇప్పుడు చదివేదంటే ఎవరికి అవకాశం అంతా లేదు, ఏదే లేదు, అదంతా లేదండి. ఊరికే 2 పద్ధతి ఏదైనా ఉంటుందో చెప్పండి అంటారు. ఆ ప్రకారం ఇప్పుడు అయిపోయిందిదా. అప్పుడు 300 పాసులు 3000 పాసురాలు అయిపోయిందంటే ఎవరు సేవిస్తారు? ఒకరు సేవించరు కదా. అందువల్ల సులభంగా చెప్పాలి. ఇది అన్ని అర్థాన్ని ఓటి చేసి మాయన్ అంటే ఇప్పుడు ఈ మధుర కవి వారికి ఈ ప్రకారం చెప్పాడు కదా కృష్ణ చిత్రం. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఏం ఎగ్జాంపుల్ చెప్తారంటే ఇప్పుడు ఒక పరీక్ష ఒకటి పెట్టారు. ఆ అబ్బాయి ఏం చేశాడు,
ఆవు గురించి ఏమి, ఎట్లా, దాని ఫలితం ఏమి, అది ఏమేమి చేస్తుంది, దాన్ని మన దగ్గర ఉంటే ఏమేమి దొరుకుతుంది అని చెప్పి అది తెలుసుకోవాలా, ఆ ప్రకారం పరీక్ష పెట్టాలని చెప్పి అనుకొని ఇతను ఆవు గురించి చదువుకొని పోయాడు. చదువుకుని పోగా పరీక్షలు పూర్తిగా రాస్తామని పోయాడు. ఆడపోయిన తర్వాత ఏం చెప్పారంటే టెంకాయ చెట్టు గురించి చెప్పండి అని చెప్పి అడిగేశాడు. ఇతను ఏం చెయ్యాలి? ఈయన చదివింది ఏంది? ఆవు గురించి పూర్తిగా పాలు ఇస్తుంది, దూడ ఎట్ట ఉంటుంది, దూడ ఎట్ట కనద్ది, అది ఎంత గోమాత అంటే దానికి ఎంత లక్షణాలు, ఏమి శాస్త్ర ప్రకారం పూర్తిగా చదివేసిపోయాడు. చిన్న పిల్లడు పాపం చదివాడు, చాలా కష్టపడి చదివాడు. అక్కడ పోయిన తర్వాత ఏం అడిగాడంటే, నువ్వు టెంకాయ చెట్టు గురించి పూర్తిగా చెప్పాలి, టెంకాయ లేదంటే ఏం లేదు కదా, ప్రతి ఒక్క మంగళకార్యం టెంకాయ కావాలి కదా, అందువల్ల కొబ్బరి లేకపోతే ఏం లేదు కదా, అందువల్ల దాని గురించి వాళ్ళు అడిగారు. ఇతనికి ఏం చెయ్యాలా? ఈయనకి తెలిసింది టెంకాయ చెట్టు గురించి తెలియదు, ఆవు ఒకటే తెలుసు. ఏం చేసాడు? ఆవు గురించి పూర్తిగా రాసేసాడు. స్వామి అట్టయితే మార్కు రాదు. ఏం చేసాడు తెలుసా? మార్చేసి అంత పూర్తిగా రాసేసి ఈ ఆవు ఆ టెంకాయ చెట్లో కట్టిపెట్టినారని జరచేసాడు. ఆ టెంకాయ చెట్లో కట్టేశారండి. ఇప్పుడు రెండు కనెక్షన్ వచ్చేసింది కదా. ఈ ప్రకారం మొదలుగా ఆళ్వారు ఏంటంటే చెప్పింది ఏనికంటే నమ్మాళ్ళవారి గురించి చెప్పాల్సిందే. అయితే మొదలు ఏమొచ్చింది? ఈ కన్నినం సిరుత్తాంబినాలు కట్టున్న పండియ పెరుమాయ ఎన్న పనులు అని చెప్తారు. ఆ మాత ఈ నవనీచ శౌర్యం అనేది అట్లాంటి ఆగునది. ఆళ్వారిని కూడా, మధురగవి ఆళ్వారిని, నమ్మాళ్వారు పెద్ద విషయం కాదు, మధురగవి ఆళ్వారిని కూడా పూర్తిగా ఆ ప్రకారం ఆ మోగానికి వచ్చేంత మాత్రం చేసింది కదా. అందువల్ల ఎన్న పనిల్ నన్నిత్తెంగురుగు నంబి ఎండ్రక్కాల అన్నికి మమ్మ దూరం ఎన్మ ఇదివి మాయంటారు. ఆయన తర్వాత అప్పుడప్పుడు దొంగలిస్తూ ఉంటాడు. వెన్న దొంగలు, మాయం గురించే ఈరోజు చూస్తున్నాం. వెన్న దొంగలిస్తూ ఉంటాడు. దొంగలు ఇచ్చేటి ఎట్లా స్వామి దొంగలు? విరలుడు తేంద వెన్న అంటారు. ఈ ఏళ్ళు లోపల పోద్దంట, చేతులు పోద్దంట, ఈ ఈ చేయి లోపల పోద్దంట, ఇంతవరకు లోపల. ఏంటంటే ఇతనికి హైట్, ఈయన షార్ట్గానే ఉంటాడు. ఎంత మాత్రం ఇదిగా ఉండాలో ఆ షార్ట్గా ఉంటాడు. అది పెద్ద కొండ అంత. అది కాకుండా పైకి వేరే కట్టి పెట్టింది, తాడు వేసి యశోద వీడి గురించి బాగా తెలిసిన దాని వల్ల తాడు వేసి పైకి కట్టి పెట్టింది. ఈయన ఎంతదా స్టూల్ వేసుకొని ఎక్కినా కూడా అది అందదు. ఇట్లా ఎత్తాలంటే ఎట్ట పోద్ది? ఏళ్ళుదా మొదలుపోద్ది. ఆ ఏళ్ళు పెట్టుకొని మొదలు ఎత్తా ఉంటాడు. ఎత్తి నోట్లో వేసేది మీద వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. ఒక్కరిద్దరు కాదు, దొంగతనం ఒకరు కాదు. అయితే ఆ దొంగకి హెడ్ ఎవరంటే ఇతనే ప్రధానకర్త. అట్లాంటి ప్రధానకర్త ఒక్కొక్కరికి ఏం చేయాలో అందరూ చేస్తా ఉంటాడు. ఆ ప్రకారం వెన్న తీసుకుని తింటా ఉన్నాడు. తింటా ఉన్నప్పుడు ఒక ఆమె పూర్తిగా పట్టేసింది. ఎందుకు తింటున్నావు? మా ఇంట్లో వచ్చి తింటున్నావా అని చెప్పి, ఎందుకోసం తింటాను పట్టేసింది. ఈ కాలక్షేపం పరాశర భట్టర్ చెప్తా ఉన్నారు, నంజీర్ వింటున్నాడు. పరాశర భట్టర్ వచ్చి కురత్తాళ్వారు తిరుక్కుమారుడు, నంజీర్ వచ్చి ఆయన శిష్యుడు. ఆ నంజీర్ వింటా ఉన్నప్పుడు ఒక సందేహం అడిగాడు. ఏం సందేహం ఉన్నాడు? ఈ ప్రకారం ఇక్కడ పట్టేసింది చెప్తున్నావే, ఇంకా వెన్న పూర్తిగా భోంచేయలేదే, అట్టయితే వెన్న పూర్తిగా భోంచేసేడనే చరిత్ర కూడా ఉండదే, పూర్తిగా భోంచిన చరిత్ర ఉండదే. మీరు ఏరు అంటే పట్టేసింది, ఎందుకోసం తింటున్నావో, ఎందుకోసం చేస్తున్నావో అని చెప్పి నీకు శిక్ష ఇస్తాను చూడు అని చెప్తున్నావే. లేదు స్వామి, ఈ ప్రకారం వినబడిందనే ఎలాగుండదంటే అప్పుడు పరాశర భట్ట చెప్తారు, నువ్వేను అనుకుంటున్నావు? దొంగ ఒక్కసారి అనుకున్నావు, ఒక్కసారి కాదు 100 సారి దొంగ. ఒక్కసారి దొంగలిస్తే ఈ ప్రకారం చెప్పు. ఎన్నిసారి తప్పించుకున్నాడు, ఎన్నిసారి ఇరుక్కుంటాడు. రెండు ఉండదు, ఇరుక్కునేది ఉండదు, తప్పించుకునే ఉండదు. ఈ ప్రకారం ఉన్నప్పుడు నువ్వేమనుకుంటావు? ఒక్కసారి దొంగలిచ్చాడు అంతే, తీరిపోయింది. అట్లా కానే కాదు. ఆ దొంగలిచ్చేటప్పుడు ఎట్లా కౌస్తుభం అని ఒక తిరువాభరణం వేసుకుంటాడు. మీరు నంబెరుమారు, శ్రీరంగం నంబెరుమారు వచ్చారంటే ఆయన నడునాయక కళ్ళు అంటారు ద్రావిడ భాషలో. దీన్ని కౌస్తుభం అంటారు. కౌస్తుభ స్వస్తి దీపం అంటారు. అది అట్లే మెరగిస్తూ ఉంటుంది, అట్లే మెరుస్తూ ఉంటుంది. ఎట్లా అంటే ఆ తావు పూర్తిగా పల్చని ఉంటుంది, ప్రకాశంగా ఉంటుంది, అంత ప్రకాశంగా ఉంటుంది. పైకి దాని మీద వస్త్రం వేసుకున్నామంటే ప్రకాశం బయట తెలవదు. ఈయన నలుపు. దొంగలిచ్చేది రాత్రి దొంగలిస్తే అక్కడ ఏం తెలుస్తుంది? ఒక్కటి తెలవదు కదా. తెలవలేదంటే ఏం చేయాలా? ఏదైనా ఈయన నలుపు, రాత్రి చీకటి, ఎట్లా చేయాలా? అక్కడ ఎక్కడ కుండ ఉండాలి, ఆ ప్రకారం ఎట్లా వెన్న ఉండాలి, ఎంత ఉండాలి, ఏంటి ప్రకారం చూసుకోవాలా అని చెప్పి ఏం చేయాలంటే ఈ వస్త్రాన్ని కొంచెం కింద దింపుతాడంట. ఇక్కడ ఏంది కౌస్తుభం అనే తిరువాభరణం ఉండదు కదా. ఆ తిరువాభరణం ఏం చేస్తుంది? ప్రకాశం ఇస్తుంది కదా. ఆ ప్రకాశంలో ఎంత వెన్న ఉండాలి, ఏ ప్రకారం ఉండాలి ఇట్లా చూస్తాడు. చూసిన తర్వాత
ఎవరన్నా వస్తున్నారు అనుకోండి, ఇట్లా మూసుకోవాలి. మూసుకునేస్తే ఏమవుద్ది? ప్రకాశం పోద్ది, పూర్తిగా పోద్ది. ఏమిటి? కౌస్తుభం లోపల పోతుంది. లోపల పోయిన తర్వాత ప్రకాశం బయట ఉంటుందా? ఉండదు కదా. ఎవరిన దొంగతనం ఇలాగ ఇదంతా తెలుసు ఆయన దగ్గర చేయాల. ఎట్లా దొంగతనం అయితే ఇదన్నీ ఆయన వస్తు. ఇది శుకర్ దగ్గర అడుగుతున్నారు. పరీక్షిత్తు కానీ అదే ప్రకారం జనమేజయుడు కానీ పూర్తిగా అడుగుతున్నాడు. ఈ ప్రకారం ఉంటుంది, ఈ ప్రకారం ఉంటుంది, అది ఎంత నీకు తెలవల అంటే చాలా మంది ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. చాలా తప్పు. ఆయన అంటే రామావతారం అదే శ్రీమన్నారాయణుగా, దాంట్లో ఎట్లా ఉన్నాడు, కృష్ణావతారం అదే శ్రీమన్నారాయణుగా, దీనికి దానికి ఎంత తేడా ఉండదు చూడండి. ఆ ప్రకారం ఉంటారండి. ఈ ప్రకారం ఉంటేదా అంటే కృష్ణుడు చెప్పేది శాస్త్రం, రాముడు శాస్త్రం చెప్పింది చేస్తాడు. ఇదిదా తేడా ఇద్దరు. ఆయన అక్కడ ఉన్నాయి. ఆ ప్రకారం మూసుకుంటాడు. ఈ ప్రకారం జరుగుతుంది. ఈ ఒక్కసారి రెండుసారి కాదు, ఎన్నో ఈ ప్రకారం. సరే స్వామి ఒక్కరోజు వేసుకురాలేదు, ఈ తిరువాభరణం వేసుకురాలేదు, ఏంది ఈ పూర్తిని ఈ కౌస్తుభం అనే ఆ కౌస్తుభాన్ని వేసుకురాలేదు. ఇప్పుడు ఎట్లా చేయాలా? చీకటిగా ఉండదంటే నవ్వుతాడంట. ఇన్ని పల్లులు ధ్వజచంద్ర చంద్రిక అని వేదాంత దేశికరని పెద్ద ఆయన ఆశ్చర్యంగా ధ్వజచంద్ర చంద్రిక. అటైతే ఈ చంద్రుడికి ఉంటది, 16 కళ్ళ ఉంటది కదా. ఆ 16 ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి అని చెప్పి ప్రకారం కదా. ఒక్కొక్క రోజు పైకి ఎక్కుతా ఇక్కడ పౌర్ణమిని వస్తుంది కదా. ఆ ప్రకారం ఈ పళ్ళులు 32 పన్నులు. ఆ 32 పన్నుకి ఏముంటుందంటే 32 కళలు, 32 కళ, 16 కళ్ళు ఉండరు, 32 కళ్ళు. అది తెరిచేటంటే పూర్తిగా ప్రకాశం వచ్చాయి. ఆ ప్రకాశంలోనే పూర్తిగా ఏమేం భోజనం చేయాలనో, ఎట్లా ఆ వెన్న తీయాలనో అదన్నీ మాయం. ఆ వెన్న తీసుకొని తింటాడు. ఈ ప్రకారం ఆయనకు ఉండేది. ఈ ప్రకారం ఉన్నప్పుడు ఒక్కసారి ఏం చేసింది, పట్టేసింది ఒక గోపిక. ఒక పేటిక బాగా పూర్తిగా పట్టేసి, ఎందుకు వచ్చినావు, దేనికోసం వచ్చినావు, మా ఇంటికి వచ్చి ఎందుకు నువ్వు తీస్తున్నావు, ఇక్కడ వచ్చి చూస్తున్నావే, మీ అమ్మ దగ్గర చెప్పేస్తాను, యశోదా పిరాడితే పూర్తిగా చెప్తాను, మీరు అది మీ నాయన దగ్గర చెప్తాను, ఎందుకోసం ఇలాగ వచ్చావు అని చెప్పి, ఏంది ఎందుకోసం వచ్చి ఉంటావా అంట. మొదట నువ్వు ఎవరు నాకు తెలవలేదే, నువ్వు ఎవరు అది మొదట అది చెప్పు అని చెప్పి ఆ గోపికి అడుగుతాయి. ఎవరంటే చెప్పాలి కదా, నేను కృష్ణుడిని చెప్పాలి కదా. చెప్పనే చెప్పడు. ఎప్పుడైనా కానీ మనం ఎక్కడన్నా ఇరుక్కున్నామంటే, మన మంచోళ్ళు కాదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఎవరు మంచోళ్ళో వాళ్ళకి మన సంబంధం ఉండాలని తెలిపించుకోవాలి. ఓ అట్లాంటి మంచోళ్ళకి సంబంధించాలు, అప్పుడు ఇతను కూడా మంచోడే అని అనుకుంటారు కదా. ఈ ఎవరు నేర్పించిందంటే మొదట నేర్పించింది కృష్ణుడు. ఏం చెప్తానంటే నువ్వు ఎవరు చెప్పుంటే, నేను ఎవరు తెలుసా, బలరాముడికి తమ్ముడు. ఏమిటే లోకంలో గోకులంలో పూర్తిగా ఏమిటే బలరాముడు అంటే చాలా మంచోడండి, చాలా మంచోడండి, మంచి పిల్లడండి అని చెప్పి మంచి పేరు అతనికి బలరాముడు అని వచ్చింది. అది అట్లా ఉన్నప్పుడు ఓ బలరాముడు తమ్ముడా, మంచోడండి ఇతను, తన పేరు ఏముంది తెలవదు అయితే అంటాడు. అదే ప్రకారం బలరాముడు తమ్ముడు అని అంటాడు. బలరాముడు తమ్ముడు వచ్చింది ఎందుకోసం, మా ఇంటికి వచ్చేవు, ఈ ఇంటికి ఎందుకోసం వచ్చి అది చెప్పు. ఆ గోపికి అడుగుతుంది, ఈ ఇంటికి ఎందుకోసండే. అయితే బలరాముడు దాన్ని పంపించాడు. ఏం పంపించాడు తెలిసిన, నేను ఎక్కడెక్కడ పోవాలనో అదంతా పోలేదు అని చెప్పి ఇక్కడ వచ్చేసి ఎందుకోసం వచ్చేవో చెప్పు. ఈయనకి ఏం చెప్పాలని ఎప్పుడైనా కానీ మనం ఏదైనా ఒకటి ఇరుక్కున్నాం అనుకోండి, ఎట్లా చెప్పాలో అర్థం కాదు. అంటే నిజం అంటే వెంటనే నోట్లో వచ్చేస్తుంది. ఉండే విషయం చెప్పేయకుండా లేని విషయం చెప్పాలంటేనే ఇట్లా చెప్పాలన్నా అట్లా చెప్పాలన్నా ఆ ప్రకారం. ఇదిదా అద్వైతం అనేది. అద్వైతం అనేది ఉండే విషయం వస్తే నిజం వచ్చేస్తుంది, లేని విషయం రావాలంటే ఇది ఈ ప్రకారం అయిపోతుంది. అంతా చాలా వాదాలు. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం ఇది ఏమవుతుంది, లేని చెప్పాలంటే అట్టయితే నువ్వు బలరాముడు తమ్ముడు ఉంటేవి నువ్వు ఇక్కడ బలరాముడి ఇంటికి పోవాల్సిందనే, ఎందుకోసం ఇక్కడ వచ్చావు అని చెప్పి ఆ గోపిక అడిగింది. ఓ అట్లా కాదు, నాకు ఇల్లంతా అన్ని ఇల్లు ఒకేలాగానే ఉండదు. ఇప్పుడు ఉంటుంది కదా ఫ్లాట్ సిస్టమ్ అంతా వచ్చేసింది కదా, ఏది ఒకటి చూస్తేనే ఇది అది మన ఊర్లోనే పర్వాలేదు. మీరు ఫారిన్ కట్టిన పేరు అంటే ఒకేలాగానే ఉంటుంది. దానిలో ముందుగా నంబర్ వేసి ఉంటే మనకు తెలుస్తుంది, లేదా ఏమైనా తెలియదు. ఆ ప్రకారం అక్కడ ఉండదు. మళ్ళీ గోకులంలో ఆ కాలంలో ఉండింది, మళ్ళీ అంతే ఒకేలాగానే ఉండదు. ఇది నా తమ్ముడు ఇల్లు అనుకొని వచ్చేసాను అని చెప్పింది. సరే ఇప్పుడు తెలవలేదు కదా, అవును తెలవలేదు కదా, పోవాల్సిందే కదా, ఎందుకోసం ఆ కుండలో చేయి పెట్టావు, ఏ వెన్నకుండా. ఆ వెన్నకుండలో ఎందుకు చేయాలి, నీకు తెలుసు కదా ఇక్కడ లేదని తెలిసిపోయింది కదా, పోవాల్సింది కదా. వెన్నకుండలో చేయి పెట్టావు ఎందుకంటే, లేదు నాకు దగ్గర ఒక 3 రోజులకు ముందు ఒక దూడ ఒకటి ఎక్కడ పోయింది, పోయింది, ఎక్కడ పోయిందని తెలియదు. 4 రోజులకు కనిపించలేదు. ఎక్కడెక్కడో నా ఎతికి చూశాను.
నా తమ్ముడు నా అన్నయ్య ఏం చెప్పాడు, బలరాముడు ఒక్కొక్క ఇంటిగా ఎత్తుకుంటా అని చెప్పాడు. అందువల్ల ఒక్కొక్క ఇంటిగా ఎత్తుకుంటాను. ఎత్తుకున్నప్పుడు నేను ఇక్కడ వచ్చి ఎత్తుకుతున్నాను. సరే, ఇక్కడ వచ్చి ఎత్తుకుతున్నప్పుడు ఇప్పుడు ఆ కుండలో ఎందుకు చేయి పెట్టావు? దానికి ఆన్సర్ చెప్పండి. ఒకవేళ ఈ కుండ లోపల దూడ పోయిందో ఏమో నాకు తెలవాల. ఈ మాట అది ఈ మాట వచ్చి నమ్మేట్టుగా ఉండాలి. చూడండి, అబద్ధాలు చెప్పాలంటే కూడా నమ్మేట్టుగా ఉండాలి. అట్లకుండా కుండ లోపల దూడ ఉండదని నేను చేయిపెట్టి సూర్యుని చేయి పెట్టాను, దొరకలేదు అని దాన్ని చూసాను. ఏమైంది? ఉన్నదా లేదా? అప్పుడు ఆడ దొరికిందా అని అడిగింది. ఆ గోపికి అడిగింది, దొరికిందా అడిగింది. దొరకలేదు, చెప్పేసి పోతా అనుకున్నాను, నువ్వు వచ్చే ఊరు కాసుకున్నా అంటాడు. ఈ ప్రకారం దొంగతనం. ఈ దొంగతనం, ఇట్లాంటి దొంగతనం సరి ఈ ప్రకారం ఒక్క దొంగడి కాదు, ఎన్నో దొంగతనాలు ఇందిదా. అందువల్ల ఏం చేస్తారు? ఈ దొంగతనంతా మాయం. ఈ మాయం అంటే కృష్ణుడు 2 విధంలో నిజంగా ఉంటాడంట. వైగలం వెన్నై కైగలందుండాన్ పొయ్యిగలవాది ఎన్మెయ్యగలందానే. వైగలం వెన్నై కైగలందుండాన్ పొయ్యిగలవాది ఎన్మెయ్యగలందానే. వెన్నలో నిజంగా ఉంటాడంట, నమ్మాళ్ళవారి దగ్గర నిజంగా ఉంటాడంట. ఇద్దరు దగ్గర నిజంగా ఉంటాడంట, మిగతా ఎవరి దగ్గర నిజంగా ఉంటాడంట. అయితే ఈయన దొంగలిస్తారు కదా, దొంగలిచ్చిన తర్వాత ఎన్ని మందిలో ఫ్రెండ్స్ అంతా వస్తారు. ఆ ఫ్రెండ్స్ని పెట్టుకొని దొంగలిస్తారు కదా. దొంగలిచ్చిన తర్వాత వాళ్ళకి భాగాలు సరిగ్గా ఇచ్చేయాల. ఇప్పుడు ఎన్నో తవల రాజకీయ నాయకులు కానీ ఎక్కడ కూడా కానీ ఎన్ని దొంగతనాలు జరిగినా కూడా ఎందువల్ల బయట వస్తుంది తెలిసిన? వాళ్ళకి పోయే షేర్ కరెక్ట్గా పోతే ఆ దొంగతనం బయట రాదు. ఇది బాగా తెలిసిపెట్టుకున్నాడు కృష్ణుడు. అక్కడ దొంగలిచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఇది నీది, ఇది నీది, ఇది నీది, ఇది నీది అని అక్కడే భాగాలు పనిచేస్తాడు. భాగాలు పనిచేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇచ్చిన దానివల్ల తృప్తి. ఇంకా ఈ ప్రకారం అయింది నేను చెప్పను కృష్ణ, నువ్వు చేసేవని చెప్పను, ఏం చెప్పను. వాళ్ళు చెప్తారా? చెప్తే వాళ్ళు ఇరుక్కుంటారు కదా. అది లేకుండా ఇప్పుడు అందరూ ఇరుక్కుంటున్నారు. ప్రతి ఒక్క లోకంలో జరిగేదే, నాకు ఇస్తా అన్నాడే, వీడి దొంగలిచ్చాడే, దీంట్లో ఇంత భాగాలు తీసుకున్నాడే, నాకేం రాలేదే. అతనేదో 2% నాకు ఇచ్చాడు, అతనేమో 50% తీసుకున్నాడే, నాకు రాలేదే. ఈ ప్రకారం దొరుకుతుంది కదా. అది చేయడు. వైగలం వెన్నై కైగలందుండాన్ పొయ్యిగలవాది ఎన్నైగలందానే. ఆ ప్రకారం ఒక్కొక్క చేస్తాడు. ఈ ప్రకారం చేస్తా ఉండే. ఎందుకు వస్తుంటే భగవంతుడి దగ్గర ఎవరికి ఏమేం ప్రసాదాలు ఇవ్వాలో అన్ని పూర్తిగా వచ్చేస్తాడు. అది నిలపడు. ఎందుకంటే యశోద మట్టుడు కడవన్నై కలబినిల్ ఉరవిడయా పుండి ఎత్తిరం అటైతే ఆ చిలకుతుంది కదా, చిలికేటప్పుడే చిలకను వదలడంట. ఆ ఈపిని బయట పట్టుకుంటాడ, తల్లి ఈపిని ఇట్లా పట్టుకొని ఆమె చాలా శ్రమ పడి ఇట్లా ఏంటంటే ఎందుకు నువ్వు చిలుకుతున్నావు, అట్లనే ఇచ్చేసాయి. అది కూడా కాదు, పాలు పిండకూడదంట, నేరుగా ఆవు దగ్గర పోవాలా, దాని దగ్గర పోయి అట్నే నోరు పెట్టుకోవాలి, అట్నే భోంచేసేయాలి. ఆ ప్రకారం ఉండదు కదా. ఆ ప్రకారం ఈ ప్రకారం ప్రతిరోజు జరుగుతా ఉంది. ఎందుకు వస్తుంటే ఇది జరగదు, వెన్న ఎత్తి పెడతా ఉంటది యశోద. దాన్ని ఎట్లా ఈ దొంగలిస్తున్నాడు, బయట పోయి దొంగలిస్తున్నాడు, మన ఇంట్లో దొంగలిస్తున్నాడు. యశోదకి భయం ఏమంటే దొంగలిస్తున్నాడు, పిల్లలంతా కావాలా ఒక విషయం చెప్తాడు. ఒక స్వామి, అర్చక స్వామి, వాళ్ళకి పిల్లలు లేదు, అయిపోయింది 10 సంవత్సరాలు అయిపోయింది, అయినా వాడు పిల్లలు లేదు. భగవంతుడి ప్రార్థన పెట్టుకున్నారు, నాకు కావాలా, పిల్లలు కావాలా. ఎందుకండి పిల్లలు కావాలని అడిగారు. ఏం లేదండి, నాకు రోజు పులిహోర కానీ, చక్కెర పొంగల్, బెల్లం పొంగల్ కానీ, అదే ప్రకారం దద్దోజనం కానీ ఎంత ప్రసాదాలు దొరుకుతుంది, నేను ఒకరే తీసుకొస్తాను, అది నా పిల్లలు ఉండంటే వాళ్ళు భోంచేస్తారు కదా, నాకు లేకుండా ఆ ప్రసాదం అంతా వేస్ట్గా పోతుంది, అది భోంచేసి నాకు పిల్లలు కావాలనుకుంటే ఏదో 12 సంవత్సరాల తర్వాత భగవద్ అనుగ్రహంలో పిల్లడు పుట్టాడు. పుట్టిన తర్వాత 10 రోజులు 11 రోజులు అయిపోయింది, పుణ్యావసనం అయిపోయింది. వెంటనే పులిహోర దొరికింది, తీసుకొచ్చి ఇస్తే ఏమో వద్ది, అంతే. పుట్టిందా అదే ప్రకారం ఎక్కడి నుంచి వచ్చిందా పొద్ది అట్లే. అదే ప్రకారం ఇప్పుడు యశోదకి ఏం కష్టం అంటే, అయ్యో అన్ని వెన్న తీసుకుంటాడే, ఈ కడుపు ఏమవద్ది, ఏదైనా కడుపులో అంత ప్రకారం వెన్నలు పూర్తిగా పోయిందంటే ఏమో జీర్ణం అవద్దా? జీర్ణం కాదు కదా, ఏదైనా అయిపోద్ది అని దాచి పెడతా ఉంటది. ఒక తాడు కాదు, 2 తాడు కాదు, ఒక్కొక్క తాడుగా వీడికి అందకుండా ఏమేం చేయాలనో ఆ ప్రకారం పైన పెట్టేసేది. పైన పెట్టేసి ఈమె ఆవుల మేసను ఈమెకేమి ఈమెనేమి వైశ్య ధర్మం ఆవుల్ని మెంచాల. అట్లా ఉంటే దానికి పోవాలని చెప్పి పోతా ఉన్నప్పుడు చూస్తుంది, మళ్ళీ అట్లా బయట పోయేసి తలుపు తెరుచుకో మళ్ళీ లోపల వస్తుంది. ఇప్పుడు నిద్రపోతున్నాడు లేదా, ఎట్లా నిద్రపోతున్నాడు, మేల్కొన్నాడు అంటే ఆ వెన్న ఖాళీ అయిపోద్ది.
ఏం చేసి వీడు నిద్రపోతున్నాను వల్ల మళ్ళా ఇప్పుడు లేచేదని కూడా నువ్వు వస్తేదా జాగ్రత్తగా ఆ వెన్న చూసుకోవచ్చు. పైకి పెట్టినాను, వీడికి తెలవకుండా వేరే తాళం మార్చేసింది. దీనికి ముందు ఒక తాళ పెట్టింది, మళ్ళీ ఇప్పుడు వేరే తాళం మార్చేసింది. మార్చేసి తనకు తెలవకుండా మనం చేసుకోవాలా. నిద్రపోతున్న దగ్గర వచ్చి చూస్తుంది. చూసిన తర్వాత ఇతను ఎట్లాంటి యాక్షన్ కింగ్. అట్లా ఉన్నప్పుడు ఏమైపోద్ది అంటే బాగా గొరకలు పెట్టి నిద్రపోయినప్పుడు యాక్షన్. అట్లా నిద్రపోతున్నాడు. అది నిద్రపోయేటప్పుడు ఒకటి తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలంటే మన చేతులు కాళ్ళు ఉంటుంది కదా, ఇట్లా నిద్రపోకూడదు. ఇట్లా నిద్రపోతే నిద్రపోలేదని అర్థం. అది న్యాచురల్గా ఉండాలి, స్వాభావికంగా ఉండాలి. ఇదంతా కృష్ణుడిదే నేర్చుకోవాలా. కృష్ణుడిని స్వాభావికంగా ఉండాలి. ఆ ప్రకారం అట్లనే నిద్రపోయేటోడు చేతులు అట్టపోద్ది, కాళ్ళు ఇట్టపోద్ది, ఏదో ముఖం అంతా ఇట్లాగపోద్ది కదా. ఆ ప్రకారం అట్లా పండుకొని అట్లా ఉన్నాడు. అట్లా ఉన్నప్పుడు ఈమె బాగా నిద్రపోయాడండి అని చెప్పి అట్లా తలుపు తెలుసుకొని బయటపోయింది. పోయిన తర్వాత మళ్ళీ ఈమెకే సందేహం, మన కొడుకు కదా ఎట్లా ఉంటాడు నాకు తెలిసిన అని చెప్పి మళ్ళీ లోపల వచ్చింది. లోపల వచ్చి నేను పోయిన తర్వాత ఇతను లేచి ఏదైనా చేస్తాడా అని చెప్పి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ లోపల వచ్చింది. లోపల వచ్చినప్పుడు ఇతను లేచిపోతాడన్నా, లేచిపోలా. తెలుసు, తల్లి గురించి బాగానే తెలుసు. ఏంటంటే ఈ దొంగతనం కదా, బాగానే తెలుసు. ఏం తెలుసుకున్నాడంటే మళ్ళీ వస్తుంది, నేను ఎట్లా ఉండానో ఆ ప్రకారం ఉండాలి. ఏమంటే చూసుకోపోయింది యశోద. ఈ కాళ్ళు, ఈ ఎడం కాళ్ళు ఎట్లా ఉండాలి, కుడి కాళ్ళు ఎట్లా ఉండాలి, కుడి చెయ్యి ఎట్లా ఉండాలి, ఎడం చెయ్యి ఎట్లా ఉండాలి, ముఖం ఏ భావనలో ఉండాలి, అదే ప్రకారం ఈయన ఎట్లా పండుకున్నాడు ఇదన్నీ చూసేసింది. దాంట్లో కొంచెం మార్పు వచ్చేసింది అనుకయ్యే. ఓ నేను బయట పోయాను అందువల్ల లేస్తాం అనుకున్నాడు, మళ్ళీ నేను లోపల వచ్చిన దానివల్ల బలి పడుకున్నాడు అని కనిపెట్టేస్తూ అది తెలుసుకొని ఏం చేసాడు కృష్ణుడు. అందువల్ల ఆమె మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఎట్లా పండుకున్నాడు అదే యాక్షన్, దాంట్లో మార్పే లేకుండా ఆ ప్రకారం అట్లనే పట్టుకున్నాడు. తల్లి వచ్చి చూస్తుంది యశోద, ఇట్లాంటి మంచి బిడ్డని పోయి ఇలా నాకు బుద్ధి లేదు, నాకు బుద్ధి ఉంటే కదా ఇట్లాంటి మంచోడిని చూని ఇలా ఈ ప్రకారం తలిసేనే నా బుద్ధిని కొట్టుకోవాలా అని చెప్పేసి పోతుంది. ఇప్పుడు ఈయన పని ఏమి తెలిసిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ ఏంది వెన్న అన్నీ తీసేసాడు. అన్నీ భోంచేసేయింది. భోంచేసిన తర్వాత ఇప్పుడు భోంచేసి ఇటు వచ్చేసింది. వచ్చేసినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఆమె వచ్చే టైం తెలుసుకొని పండుకున్నాడు. ఎట్లా పండుకోవాలా, ఆమె పోయేటప్పుడు ఎట్లా పండుకొని ఏ స్థితిలో ఉన్నాడో కాళ్ళు చేతులు ఆ భావం అన్నీ అదే భావం వచ్చేసింది. దగ్గరికి వచ్చి చూస్తుంది. చూసిన తర్వాత ఏం లేదే ఆ పని చూసుకొని సరే వెన్న పెట్టేనే వెన్న తీసుకొని మనం అదంతా చేస్తాం. పోయి చూస్తే ఏంది లేదే ఏమైంది అని చూస్తే ఇతనదా ఎచ్చడం కనిపెట్టింది. ఎట్లా స్వామి కనిపెట్టింది, ఎలా కనిపెట్టింది అంటే ఇతన గంధం పూసుకుంటాడు. తిరుమార్పులో గంధం ఉంటుంది, దీన్ని షాందు ఉంటారు. తిరువరంగంలో ఇది చాలా ముఖ్యమైనది. షాందు అంటారు. ఆ గంధం ఆ గంధం పూర్తిగా కూర్చుకున్నాడు. ఏమైంది, ఇతను పైకి నుంచి ఎత్తాలి కదా, చేతులు అందలేదు కదా. అందలేదంటే ఈ మార్పు పోయి ఆ కుండ కొసాన పోయి తగలద్ది కదా. తగిలితే ఏమవుద్ది, ఇక్కడ గంధం ఉండదు కదా, ఆ గంధం అంతా ఏమవుందంటే ఆ కుండ మీద పూసుకునేసింది. దాన్ని పెట్టి ఇతని గంధం ఉండాల్సుడు, ఈ గంధం అక్కడ పూసిండాల్సుడు అని చెప్పి కనిపెట్టేసి ఏ కృష్ణ నువ్వు కదా తీసేవు. లేదమ్మా నేను ఎక్కడ తీసాను, నేను తీనే లేదు. ఏంటి నువ్వు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాను, ఇప్పుడు నన్ను నిద్ర కొట్టేవే కదా, నేను ఎంత బాగా నిద్రపోయినా. అది నా ఆవలింపు బాగా వస్తుంది. ఆవలింపు అంటే నిజంగా నిద్రపోయేటోళ్ళు కూడా అంత బాగా ఆవలింపు రాదు. అట్లా ఒక ఆవలింపు పెట్టుకొని పూర్తిగా ఉండేప్పుడు నేను ఎక్కడ చేశాను, నువ్వు చేసింది నాకు తెలుసు దశుడు, నీ సందనం పూర్తిగా దాంట్లో ఉండా చూడు అని చెప్పి అది చేసి ఎందుకోసం ఆ ప్రకారం ఇది మాయనై మన్ను వటమతురమైందని. అది వెన్న ఖాళీ అయిపోయింది అనుకోండి, ఇంకా దాంట్లో వెన్న లేదు. ఆ కొండను తీసి కింద ఇంచేస్తాడు. వెన్న కింద ఇంచేస్తాడు. ఎందుకు స్వామి ఇంచేస్తున్నా, దీంట్లో ఒక శాస్త్రార్థం ఉండదు. ఏం శాస్త్రం అంటే ఉత్త కుండగా ఉంటే ఆయన పెట్టుకుంట, ఉత్త కుండదా శరీరం, వెన్నదా జీవాత్మ. ఆ జీవాత్మను ఆయన అనుభవిస్తున్నాడు, శరీరాన్ని ఇక్కడే వదిలేస్తున్నాడు. దా తాత్పర్యం. శరీరం ఎందుకోసం శ్రీ జయంతి రాబోద్ది 31వ తారీఖు శ్రీ జయంతి. ఇంకోటి విషయం చెప్పేస్తాను, మీరు ఉన్నప్పుడే చెప్పేయాలని. అంటే ఇంకా ఈ వారం పూర్తిగా కాలక్షేపం ఉండదు.
ఇక వచ్చే వారం మంగళవారం శ్రీ జయంతి, ఆ రోజు జన్మాష్టమి అంటారు. అయితే మన వైష్ణవ సంప్రదాయంలో శ్రీ జయంతి అంటారు. అదంతా ఎందుకోసం ఈ ప్రకారం వచ్చింది, అదే జన్మాష్టమి దాని ముందు రోజు. ఇది శ్రీ జయంతి అనేది 3 రోజులు, దగ్గర దగ్గర 4 రోజులు కూడా ఒక్కొక్కరు పెట్టుకుంటారు. అది ఒక్కొక్క సంప్రదాయంలో ఈ రోజు అంటారు, ఇంకో సంప్రదాయం ఆ రోజు అంటారు, ఇంకో సంప్రదాయం ఈ రోజు అంటారు. మన వైష్ణవ సంప్రదాయంలో 31వ తారీఖు అని పెట్టుకుంటారు. అది ఏం స్వామి పద్ధతి అంటే, ఎప్పుడన్నా టైం వచ్చినప్పుడు చెప్తాను. అది పంచాంగం ఎట్లా చూడాలా, శ్రీ వైష్ణవాలకు ఉండే పంచాంగం ఏమి, మిగతా వాళ్ళకు ఉండే పంచాంగం ఏమి, అప్పుడు పంచాంగం వేసినప్పుడు ఆ విషయం చెప్తాను. అయినా కూడా ఈ సంవత్సరానికి 31వ తారీఖు శ్రీ జయంతి. అందువల్ల ఆ నెక్స్ట్ వీక్ పూర్తిగా కాలక్షేపం లేదు. సోమవారం నుంచి ఆ 4 రోజులు కాలక్షేపం లేదు. మళ్ళీ దానికి వచ్చే వారం, ఆ వారం కూడా కాలక్షేపం లేదు. అంటే కొంచెం నేను ఒక ఇల్లు ఒకటి కొత్తగా కట్టినాను, దాంట్లో గృహప్రవేశం చేస్తున్నాము. అందువల్ల కొంచెం అక్కడ కైంకర్యాలు ఉంటుంది, హోమాలు ఉంటుంది, గోష్ఠి ఉంటుంది, దాని తర్వాత వచ్చి హోమాలంతా ఉంటుంది. అందువల్ల చాలా గోష్ఠులంతా వస్తారు. అందువల్ల 4-5 రోజులు దానికి పోద్ది. అందువల్ల ఇంకా వచ్చే 2 వారాలు, ఈ వారం పూర్తిగా ఉన్నది, వేస్తవారం గురువారం దాకా పూర్తిగా ఉన్నది. నెక్స్ట్ వీక్, దానికి నెక్స్ట్ వీక్ పూర్తిగా లేదు. అప్పుడు నుంచి చెప్తాం. ఎందుకోసం చెప్తానంటే, ఆ ప్రకారం ఏమైందంటే శాస్త్రార్థం ఉండదు. ఈ కుండ ఖాళీగా ఉంటే ఏమవుద్దంటే, ఈ కుండ ఖాళీగా ఉంటేనే, ఖాళీ అనేది శరీరం, కుండ లోపల వెన్న ఉంటే అద జీవాత్మ. అప్పుడు ఈ శరీరం జీవాత్మ 2 కలిసి ఉండాలి కదా. అట్టయితే ఆ కుండ లోపల ఇది ఉంటే వెన్న ఉంటుందిగా, ఆ వెన్న భోజనం చేస్తున్నాడు. అట్టయితే ఈ జీవాత్మ అనుభవిస్తాడు. అనగమన్నం అగమన్నం అగమన్నం అహమన్నాదో 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 అని పూర్తిగా అనుభవిస్తాడు. అనుభవించిన తర్వాత ఆ కుండ ఏం చేయాలా, ఈ శరీరం ఎక్కడే కదా, ఇక్కడే వదిలేసి ఇచ్చేస్తాడు. అట్టేమేమి 7 నిలత్తిలు 20 వందేయంగల్ కుడాన్ పొంది, అంతా ఒకే అర్థందా. ఆ ప్రకారం ఎందుకంటే ఈ ప్రకారం జరిగింది. ఇది ఒక మాయం. ఇంకొక మాయం ఏం తెలుసా, దొంగలించం పోతున్నాడు. దొంగలించం పోయినప్పుడు తలుపు వేసినారు. మీరు కొన్ని తోటలంతా చూస్తారా, ఆ తోటల్లో అదంతా విలేజ్లో చూడాలి, గ్రామంలో చూస్తే ఆ ప్రకారం ఉంటుంది. మన సిటీలంతా ఇదంతా ఏం తలుపులు అంటే ఎటువంటి చక్కతో ఉంటుంది. అక్కడంతా పోతే ఎట్లనే ఈ ప్రకారం ఆకులతోనే ఒక గేట్ కట్టింటారు, తలుపు దానికి తాడు వేసి కట్టి ఉంటారు. ఆ ప్రకారం తోట లోపల పోయేసి వాళ్ళ ఇంటికి పోవాలి, వాళ్ళ ఇంట్లో పోవాలి. అప్పుడు వాళ్ళ తోట లోపల వాళ్ళ ఇంట్లో పోతే అప్పుడు ఇంట్లో వెన్న తీసుకోవచ్చు కదా. ఈ ప్రకారం ఉన్నప్పుడు ఈ రోజు ఏం చేస్తానంటే, అక్కడ తలుపు పెట్టి ఉంటుంది. ఆ తలుపు తీని తలవల, దానికి పడల్ అంటారు తెలుగులో, ఏం నాకు అర్థం కాల. ఆ తలుపు ఇతను తీని తెలవల. అయితే కింద కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ తలుపు దేంట్లో ఆకుపచ్చతోనే, ఆకులతో ఉండే కర్రతోనే వేసి కట్టి పెడతారు, తాడు వేసి కట్టి పెడతారు. అట్లా మూసి పెడతారు, ఊరికినే మూసి పెడతారు అంతే. అదేం పెద్ద గేట్ ఉందా ఏం కాదు, ఊరికే తీస్తే వచ్చేస్తుంది. అయితే తీస్తే వచ్చేస్తుంది, నీకు తెలవాల. ఆ జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేని దాని ఎట్లా పోవాలా అని తెలవకుండా ఏం చేశాడు, కింద కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, కింద ఎట్లా ఉంటుంది శరీరం, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. అది వెనకన్నా ఇంకా పెద్దదిగా ఉంటాడు. అట్లా ఉంటుంది శరీరం. ఏనుగు వచ్చినట్టు ఉంటుంది అంట. నల్ల ఏనుగు వస్తే పెరియాడు వాదాచుడు, ఒక తెల్ల ఏనుగ నల్ల ఏనుగంట. అట్లనా స్వామి, ఎవరు తెల్ల ఏనుగ? బలరాముడు. నల్ల ఏనుగు ఎవరు? కృష్ణుడు. నలుపు, అంత నలుపు కాదు, నలుపు, అంత నలుపు. కృష్ణ అంటే నలుపుని అర్థం. యశోదకి కాదు, ద్రౌపదికి కృష్ణ అని ఒక పేరు ఉండదు. ఆమె ద్రౌపది కూడా నలుపుగానే ఉంటుంది. ఉన్నాయి ఆ ప్రకారం ఉన్నప్పుడు, ఇప్పుడు కింద దూరిపోయాడు, పోయి లోపల పోయి వెన్న తీసుకొని తినేసాడు. ఇది చూసేసింది గోపిక. రోజు ఇదే ప్రకారం చేస్తా ఉన్నాడు. ఆ గోపికి వీడి మీద చాలా ప్రీతి. మనం అనుకుంటాము చాలా మంది దొంగోడు అని చెప్పి, వాడు రాలేదంటే అరుస్తా అంట. కృష్ణుడు రాలేదే ఏమిటే, ఇది ఎందుకోసం చెప్తున్నా అంటే, కొన్ని మంది యశోద గురించి కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసినప్పుడు ఇంకా నేను పంపిస్తాను అని చెప్పి ఇంట్లోనే పెట్టుకుంటుంది కదా. మరుసటి రోజు వాళ్ళు వచ్చేసిన, ఏం కృష్ణుని పంపించలేదు, నువ్వుదా కంప్లైంట్ చేస్తున్నావే, నేను కొట్టి పెట్టుకున్నాను ఇంట్లో, లేదు ఇంకా చేయండి, నేను పంపించండి. కృష్ణుడు రాలేదంటే మమ్మల్ని ధరించనవదండి, వాడు రావాలంటారు కదా. ఆ ప్రకారం మళ్ళా రావాలని చెప్పి ఈ గోపికకి ఈ ప్రీతి ఉండేదాని వల్ల, ఈ తలుపు ఉండేదాని వల్ల శ్రమపడి అడుగున దూరుకొని వస్తున్నాడు. చాలా శ్రమంగా ఉంటుంది. తలుపు తీసేస్తాను, ఎందుకోసం, వాడు వచ్చి బొంగు చేసుకుని పోని అని చెప్పి తలుపు తీసి పెట్టేసిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఆ రోజు మరుసటి రోజు రావాలి కదా, వచ్చాడు, నిలబెడితే తలుపు లేదంటే నేరుగా పోవాల్సిందే కదా. ఇప్పుడు కృష్ణుడు అనుకుంటాడు, ఎట్లా పోయేది అంటే, ఏం స్వామి దోవ ఉండదు పోవచ్చంటే, తలుపు లేదే, నేను ఎట్లా పోవాలా, నాకు దూరిపోయే అలవాట. కొన్ని మందిలో రైల్వే స్టేషన్ ట్రాక్ ఉంటుందిరా, అక్కడ ఇల్లు ఉంటుంది. అది నువ్వు పెద్ద సిటీ లోపల ఆ ఇల్లు ఉండింది అనుకోండి, దడ శబ్దం ఉంటా ఉంటుంది.
ఆ శబ్దాన్ని వినుకోని ఉంటేదా వాళ్ళకి నిద్ర వస్తుంది. అదే వాళ్ళు ఎక్కడన్నా తీసుకో పండబెట్టండి, పండబెడితే ఏమండి నాకు నిద్ర పట్టలేదండి, మా ఇంట్లో వండుకుంటే నిద్ర వస్తుంది, ఏమంటే దడదడ దడదడ అని చెప్తుంది. అదే ప్రకారం ఈయనకి తలుపు ఉండి ఆ తలుపు కింద పోయే ఈయనకి అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు తలుపు లేదా ఎట్లా పోవాలా? తలుపు లేదంటే నేరుగా పోవచ్చే, ఆ జ్ఞానం లేదే. ఆ జ్ఞానం నేరుగా పోవచ్చు కదా. తలుపు ఉంటే కదా శ్రమం, తలుపు లేదంటే శ్రమం. ఇప్పుడు ఏమనుకున్నాడు, తలుపు ఉంటే శ్రమం లేదు, నేను దూరిపోతాను, ఇప్పుడు తలుపు లేదని ఎట్లా పోవాలా అనుకొని ఆ పక్క తలుపు ఉనింది. ఆమె ఏం చేసి తలుపు ఎత్తి అట్ట పెట్టింది, దాన్ని తీసుకొచ్చి పెట్టి దాని తర్వాత దాన్ని కట్టేసి అడుగున దూరిపోతున్నట్టు. ఇది మాయం. మాయనై మన్ను వడమధురమైందనై తూయ పెరిని యమునై తురైవనై. అట్లాంటి మాయం చేసి, ఎందుకంటే ఆ మాయం చేసాడు కదా, కన్నిని శిరిత్తామని చేసాడు కదా. ఆ మాయం చేసాడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎన్ని మందికి మాయం. ఒకరు ఏం చేశారు, బాగా పట్టించేశారు. యశోద దగ్గర అందరూ కంప్లైంట్ చేసి పట్టుకో అని చెప్పి పట్టించేశాడు. పట్టించిన తర్వాత యశోద కొట్టాలి కదా, కొట్టద్ది ఎప్పుడైనా కానీ కొట్టక ముందే ఏడియాలి, అప్పుడుదా దెబ్బలు తగలదు. ఇది పూర్తిగా కృష్ణుడి దగ్గర తెలుసుకోవాలి. పిల్లలంతా ఎట్లా ఎడవాలా, ఎట్లా ఉండాలని చెప్పి కృష్ణుడి దగ్గర తెలుసుకోవాలి. కర్ర తీసుకురాలా, కర్ర తీసుకొచ్చి పైకెత్తాడు ఓ అరిచేయాలి. అరిచేస్తే ఏమవుద్దంటే ఇంకా కొట్టరు. ఏడస్తున్నాడు, ఇదేంది నువ్వు కొట్టక ముందే ఏడుస్తున్నాడు. అవును, కొట్టిన తర్వాత ఎవరైనా ఏడుస్తారా? కొట్టక ముందే ఏడిస్తే కదా నువ్వు కొట్టవు అని చెప్పి ఏడుస్తున్నాడు. అప్పుడు ఇక్కడ నంజీర్ అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు? అతను ఏడలేదు, ఆనందంగా నీళ్ళు ఆనంద భాష్యం అంటారు. ఎందుకు స్వామి ఆనందం? కట్టేసిందే, ఎందుకోసం ఆనందం అంటే బయట ఫోన్ కాకుండా ఫుల్గా కట్టేసిందే. ఎత్తిరం ఉరలి నోడి ఇనందిరం దేంగియలు, ఇట్లా కట్టేసిన తర్వాత ఎందుకు ఆనందం అంటే, లేదు ఒక రోజుకు నేను దగ్గర ఈ గోకులంలో 5,00,000 దంజులు, 5,00,000 అంటే 5,00,000 జనాలు ఉన్నారు, ఆ గోపికలు ఉన్నారు, అందరిని నేను అనుగ్రహించాలంటే నాకు టైం చాలా ఉన్నది 24 గంటల సేపు. దానిలో 10 గంటల సేపు పూర్తిగా అన్నిటికీ పోయిన మీద నిద్ర అంతా పోయింది అనుకోండి, ఎంత పోయినా కూడా 300-200 మందిలో మన లంచ్ చూడన అవుతుంది, దానిపైన నా లంచ్ చూడన కాదు. అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు నేను ఈ ప్రకారం గడ్డుపడ్డాను, ఈ ప్రకారం యశోద వల్ల పూర్తిగా ఇక్కడ ఉండాలని తెలుసుకొని అందరూ వస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ నిలుచుకొని అందరిని అనుగ్రహం చేస్తున్నాను కదా, నాకు మంచి చేసింది యశోద అని చెప్పింది. ఈయన కట్టిన దానికి ఏడవకుండా, ఆ ఏడవకుండా నవ్వు ఏంటి, అది భాష్యం. ఏం భాష్యం అంటే నీళ్ళు వస్తుంది మనకి, పూర్తిగా ఆనందం ఎక్కువైతేనే కట్టే నీళ్ళు వస్తుంది, దుఃఖం ఎక్కువ వస్తేనే, కష్టం ఎక్కువైతే కంటే నీళ్ళు వస్తుంది. అయితే తేడా ఉంటుంది, అది వేడిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, అది బాగా తెలుసుకోవాలి. వేడిగా ఉంటే దుఃఖం అని అర్థం, చల్లగా ఉంటే ఆనందం అని అర్థం. ఈ ప్రకారం ఈయనకి ఆనందం, పూర్తిగా ఆనందం అట్లాంటి ఆనందం అంట. నంజీర్ అనే పెద్ద ఆయన కాలక్షేపం అయిపోయింది శ్రీరంగంలో. ఆయన ఈ వ్యాఖ్యానం అంతా పూర్తిగా శ్రీరంగంలో ఉండేటోళ్ళు రాసిన దానివల్ల అక్కడ ఉండే చరిత్రమే వ్యాఖ్యానాలు చెప్తా ఉంటారు. అయిపోయిన తర్వాత ఇదే నవనీత చోరం ఈ కృష్ణ విరుద్ధాంతం చెప్తా అన్నాడు. చెప్పిన తర్వాత ఆయన కట్టుపడ్డాడు కదా, అటైతే ఆ తాడుతో కట్టాడు కదా, దానికి దామోదర అని పేరు, దామోదరత్వం పేరు. అటైతే కట్టుబడ్డాడు కదా, ఆ సింబల్ ఇప్పుడు కూడా ఉంటుందా నంబెరమాలకి? అది చూడాలని, అది సేవించాలని. ఎట్లా సేవించాలా? వస్త్రాలు పూర్తిగా సాత్యేసి ఉంటారు. కొంతమంది మలతాడు పెట్టుకుంటారు కదా, మలతాడుతో నేను చూడాలంటే ఎట్లా స్వామి చూసేది? అదంతా అంతరంగా ఉంటుంది కదా. అదే ప్రకారం ఈయనకి మలతాడుకి పైగా అది కట్టి ఉంటారు. ఆ కట్టినప్పుడు ఆ కట్టిన అడయాళం అట్లా ఆ సింబల్ పూర్తిగా ఉండాలి, సేవించాలి. ఎవరికి? నంబెరుమాలనే విగ్రహానికి ఉండాలని చెప్పినారంట. నేను సేవించాలని చెప్పి తెర వేసేశారు. తెర వేసిన తర్వాత ఆ తెరని స్క్రీన్ అట్లా తీసి అట్లా చూస్తున్నారు. స్వామి మీరే ఈ కార్యం చేస్తా, వాళ్ళు అర్చకుల స్వామి లోపల ఏకాంతంగా ఆయనకి తిరుమంజనం ఏదో చేస్తున్నారు. లేదు ఈ ప్రకారం కట్టుబడ్డాడంటేనే కట్టున్న పన్నియ పెరుమాయని చెప్పి నమ్మాళ్వారు గురించి చెప్పే ఆ మధురగవి ఆళ్వారే దీని మీద ఎంత మోగించాడు. అట్లాంటి ఆ సింబలికి ఉంటుందనే అది సేవించాలని చెప్పి ఎందుకోసం చెప్తానంటే అది చూస్తున్నా అంట. అట్టయితే ఆ విషయంలో అంత మాత్రం, ఎందుకంటే ఇదే ప్రకారం అనంతాళ్ అనే ఒక పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన కూడా అక్కడ శ్రీవిల్లిపుత్తూరులో ఒక పుష్కరిణి ఉండదు. ఆ పుష్కరిణి మీద పూర్తిగా ఇది జరగద్ది. ధనుర్మాసంలో ఆ కడా రోజుల్లో అక్కడ పూర్తిగా అక్కడ తిరుమంజనం జరగద్ది. అక్కడ ఆండాళ్ తల్లి స్నానం చేసిన తావంట ఆ పుష్కరిణిలో.
అందువల్ల అక్కడ అనంతాళ్వాన్ అని ఒక పెద్ద ఆయన, ఎప్పుడు ఇది 1000 సంవత్సరాలు అనంతాళ్వాన్, ఆండాళ్ తల్లి 5000 సంవత్సరాలు. అనంతాళ్వాన్ అనే పెద్ద ఆయన ఏం చేశాడంట, ఇక్కడ లోపల పోయి ఏదో ఎతకుతానంట. ఏంది ఎతుకుతున్నాడు, ఏదో ఎతుకుతున్నాడు, ఏంది ఎతుకుతున్నాడు ఒక్కొక్కరు అడుగుతున్నారంట. ఏం లేదు, నేను లోపల ఎత్తుక్కుంటాను అని అంట. ఏమి ఎత్తుకుంటున్నావు స్వామి? లోపల ఎక్కడ లోపల? పుష్కరిణి లోపల, ఆ తీర్థం లోపల ఎత్తుకుతున్నాడంట కింద. ఏం స్వామి ఎత్తుకుతున్నా అంటే, ఏం లేదు, నా తల్లి ఆండాళ్ తల్లి పసుపు ముక్క పెట్టుకొని స్నానం చేసి ఉంటుంది కదా. అవును, ఆ పసుపు ముక్క అయినా మిగతా ఏదైనా దొరుకుతుందా? ఎప్పుడు 5000 సంవత్సరాలు ఆమె, ఆమెకి తేడా 4000 సంవత్సరాలు ఉండాలి. 4000 సంవత్సరాల తర్వాత ఆ పుష్కరిణి పసుపు ముక్కదా ఉన్నా అద్దా దొరుకునా, అది ఎట్లా ఉన్నో స్వామి? ఈ జ్ఞానం కూడా లేదా? ఈయన ఏం స్వామి అనంతాళ్వాన్ పుష్ప కైంకర్యం చేశాడు, ఈ రోజు తోమాల అని చెప్పి ఆ తిరువేంకట పండుగ అని చెప్తున్నామే, అది పూర్తిగా ఈయన చేసిన కైంకర్యం కదా. అట్లా ఉండి ఈయనకేం జ్ఞానం ఉండ అంటే, ఈయన జ్ఞానం అద్దా జ్ఞానం అంటే భగవంతుడి ప్రసాదం దొరుకుతుందా అని ఆ ప్రకారం అడుగుతున్నాడు. అదే ప్రకారంగా ఈ కట్టున్న పన్నియ పెరుమాయన్ అని ఒక ఆ శబ్దం ఎదిగి ఆ ప్రకారం ఆ సింబల్ ఉండాదా ఎత్తుకుతున్నాడు. ఇదా మాయం అంటారు. ఈ పాశురంలో అది నేను మొదటనే చెప్పాను, ఇది కడాపాసురం అవతారికలో కొంచెం టైం తీసుకుంటుందని. అప్పుడు ఈ పాశురంలో అదే ఏదో సందేహాలు వచ్చింది, ఇది చూసేశాం. సందేహాలు వచ్చింది, విఘ్నం లేకుండా మనకి పూర్తి అవద్దా ఈ వ్రతం అనేది అంటే పూర్తి అయిపోద్ది, నువ్వు అనుకున్నట్టు కాదు. ఏమంటే అక్కడ ఏం చేసాడు, అక్కడ ఆ ఋషి పెట్టాడు. ఆ ఋషి పెట్టింది ఎవరు? పట్టాభిషేకం, రాముడి పట్టాభిషేకం ఋషి పెట్టాడు. ఆ రోజు పెట్టిన తర్వాత ఆ రోజులు జరగలేదు కదా. ఎందువల్లంటే నేను పెట్టాను ఋషి ఉన్నాడు కదా. ఆ ప్రకారం ఇక్కడ ఉంటుందంటే లేదు, మనకు భగవద్ అనుగ్రహంలో కృష్ణ సమగానికి భగవద్ అనుగ్రహం వల్ల దొరుకుతుంది. రెండోది, ఇక్కడ మనకి పాపాలు పోయిన తర్వాత నువ్వు పూర్తిగా అది చెయ్యాలంటే కాదంటారు. పాపాలు ఉంది, మనకు చాలా పాపిస్తోళ్ళు. మన పాపిస్తోలుగా ఉండేప్పుడు మన పాపాలు తొలగించిన తర్వాత పూర్తిగా పోయిన తర్వాత భగవద్ అనుభవం. ఈ నోములు నోచాలంటే స్వామి అట్టయితే ఈ జన్మ కాదు, ఇంకా 4 జన్మ కాదు, 100 జన్మ కాదు, 1000 జన్మ తీసినా కూడా పాపాలు తొలగిన తర్వాత నేను వచ్చి ఈ ధనుర్మాసం నోములకి వస్తాను వచ్చారంటే ఎప్పుడు వస్తుంది? రానే కాదు. రావనవద్దంటే రానే కాదు. అందువల్ల ఏమంటే భగవత్ కైంకర్యం రావాలంటే పాపాలు పూర్తి అయిపోయిన తర్వాత వచ్చేదనేది కాదు. అట్టయితే పూర్తి అయిపోయిన తర్వాత అట్టయితే పాపాలు ఉంటే పర్వాలేదు స్వామి, ధారాళంగా ఉండొచ్చు అంటే పాపాలు చెయ్యాలని చెప్పలేదు, బాగా తెలుసుకోండి. పాపాలు చెయ్యాలని ఉన్నది స్వామి, ఇంత పూర్తిగా పోయిన తర్వాత వస్తానంటే ఎప్పుడు వచ్చేది? పాపాలు ఎప్పుడు పోద్ది? పొయ్యేదే కాదు. ఈ విషయాన్ని ఎట్లంటే అజీర్ణం పోయిన తర్వాత నేను భోజనం చేస్తానంటే అజీర్ణం పోవాలని, అజీర్ణం పోయింది కదరా, అదే ప్రకారం పాపాలు పూర్తిగా పోవాలని పోద్దా? ఏమంటే పాపాలు చేసేది మనం, పోయేది మన చేతిలో లేదు. ఇది బాగా తెలుసుకోవాలి. ఏమంటే మనం ఏమనుకుంటాము, నేనే చేశాను నా వల్లనే పోతుంది, నా వల్ల పోదది. అది భగవద్ అనుగ్రహం వల్ల పోతుంది, ఆయన కటాక్షం వల్ల పోతుందే కానీ చేసేది మాత్రం మనం ఎంత బాగా చేస్తామో అంత బాగా పాపాలు చేస్తాము. దీన్ని కూరత్తాళ్వారు చెప్తున్నాడు. ఏం చెప్తున్నా అంటే ఆశ్చర్యంగా చెప్తున్నాడు. ఈ పాపాలంతా పోయిన తర్వాత ఏంది భగవద్ అనుగ్రహాన్ని రావాలా, పూర్తిగా రావాలా, అప్పటి నుంచి చెప్తారు. అప్పుడు మొదలయాండారు ఉన్నారు. మొదలయాండం కూరత ఇద్దరు మాట్లాడుకుంటారు. మొదలయాండారు అనేది ఎవరు? రామానుజుల వాళ్ళకి చెల్లి కొడుకు. కూరత్తాళ్వారు ఎవరు తెలుసు కదా, మడియక్కడక్కం పెరుంబాచ మగోచర మగాకుడ దేశికాలు, రామానుజులు ప్రధాన శిష్యులు. అట్లా ఉన్నప్పుడు ఆయన చెప్తున్నారు, లేదు పూర్తిగా పోవాలా, అన్ని పోయిందిరా, సర్వధర్మాన్ని పరిత్యజించి కృష్ణుడు చెప్పినాడు కదా, అన్ని ధర్మాలు వదిలేసి అన్ని పాపాలు తొలిచేసిన తర్వాత రావాలంటే. అట్టయితే అట్టయితే మీరు ఒక్కడుగా భగవంతుడి దగ్గర ఉంటారు, ఇంకెవరు రానవుతుంది. ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరి దగ్గర పాపాలు ఉండదే, పాపాలు లేని వాళ్ళు ఎవరు ఉండదు, ప్రతి ఒక్కరు ఉండదు. అయితే దీన్ని ఎట్లా చెయ్యాలా? పాపాలు ఉండాలి స్వామి, అజీర్ణం పోవాలా. అజీర్ణం పోవాలంటే ఏమి? దానికి పాలు, అదైతే పిత్తం అంటారు, పైత్యం అంటారు. ఆ పిత్తం పూర్తిగా పోవాలంటే, పిత్తం అనే వ్యాధి పోవాలంటే పాలు తీసుకుంటే పొద్దుంటారు. ఇప్పుడు పాలు తీసుకుంటాం కదా, ఆ పాలు తీసుకున్న తర్వాత దాది ఏమవుతుంది? మందుగా ఉంటుంది ఆ పాలు మందుగా ఉంటుంది. అట్టయితే ఎట్లా మందుగా ఉంటుంది? నాకు ఈ ప్రకారం పిత్తం అనేది ఒకటి ఉండింది, వాదం పిత్తం కపం 3 ఉంటుంది. వాదం
మనకి ఒంట్లో ఉండే వ్యాధి ఇదా. వాతం, పిత్తం, కఫం 3 సమానంగా ఉండాలి. ఒక్కటి ఎక్కువైతేనే ఏమవుతుందంటే మనకి వ్యాధులు వచ్చేసాయి. దీన్ని ఆయుర్వేద శాస్త్రం ఏం చేస్తుంది తెలిసిన, దీనికి మంది ఇవ్వరు. వాదం ఎక్కువైందంటే దాన్ని తగ్గించేయని మందిస్తారు, పిత్తం ఎక్కువైందంటే దాన్ని తగ్గించేయని మందిస్తారు. అదే ప్రకారం అది కఫం. కఫం అనేది పుట్టినప్పటి నుంచి కఫంగా జలుబు 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 ఒకటి ఒకటి ఎప్పుడు చూడు ఒకటి దగతా ఉంటుందండి. మా కొడుకు మా కూతురు ఈ ప్రకారం ఉంటుందని చెప్తారంటే కఫం అది. ఆ కఫం అనేది దొరుకుతుందిగా, అది కూడా ఏంటి ఇదంతా సమానంగా ఉండాలి. 3 సమానంగా లేదంటే దీనికి ఏం చేస్తారంటే ఆయుర్వేద శాస్త్రంలో దాని సమానంగా ఉండేదానికిదా వాళ్ళు ఏమి ఇస్తారు, మందులు ఇస్తారు. ఆ ప్రకారం ఇప్పుడు ఈ పిత్తం పోవాలంటే పాలు భోంచేయండి. పాలు భోజనం చేసిన తర్వాత ఏమైపోద్ది పిత్తం పోద్ది. పిత్తం పోయిన తర్వాత ఏంది, సరే స్వామి తర్వాత నాకు పోతే ఆ పాలే అనుభవించవచ్చు. అట్లా స్వామి ఏది మందుగా ఉనిందో అదువే ఇందు అయిపోద్ది. ఇందు అంటే ఏంది, మనం ఇందు పోయి ఒక్కొక్క ఇంట్లో పోయి భోజనం చేస్తాం కదా, స్వామి మీరు రండి మా ఇంట్లో భోజనం రావాలా, ఈ ప్రకారం ఈ కూరలు అది స్పెషల్ కూరలు అంతా పెట్టుకుంటారు. అది ఇందు. అట్టయితే మందుగా ఉండేది ఇందు అయిపోద్ది. ఏది మందు, మొదట పాలు మందుగా ఉన్నింది, అదే ఏమైపోద్ది ఇందు అయిపోద్ది. ఇందు అయిపోయింది స్వామి వాస్తవం. ఎప్పుడు ఇందు అయింది, ఎప్పుడు మందుగా ఉన్నింది? ఇప్పుడు నేను భగవంతుడి దగ్గర అర్చన చేస్తున్నాను, భగవంతుడి దగ్గర కైంకర్యం చేస్తాను, భగవంతుడు ఎన్నో రకాలుగా స్నానం ఏంది మిగతా ఏంది అన్ని చేస్తా ఉంటాను. అయితే ఇదంతా నా పాపాలు తొలుగుతుందా లేదు కైంకర్య భుక్తిగా ఉంటుందా కొంచెం బాగా తెలుసుకోవాలి. ఎందుకోసం ఈ పాసులు అది ఎత్తున్నా అంటే పోయ పెడయం పుగుదరువా నిండనవం తీగినిల్ తూషాకం, దీనికొస్తే అది ప్రధానం. ఈ పాటలో ఇంత నిండా ప్రధానం. ఎంతైనా చేట్టిదాలు చెప్తా ఉంటేనే పోతానే ఉంటది, పోతానని దానికి నిలుపు ఉంటుంది, దాన్ని నిలుపు ఉండదు. ఏమంటే అంత కృష్ణ చేటియాలు చెప్పచ్చు. అయితే మనంగా నిలుపుకుంటాం. అయితే పాసుల అనుసంధానంలో ఏం ప్రధానంగా చెప్పినా చూడాలి కదా. అందువల్ల ఈ పోయబిడయం పుగుదరువా నిండనం తీనిల్ తూషాగం అనేది దీంట్లో ఏమొస్తుంది, భగవంతుడి దగ్గర మనం దగ్గరికి పోవాలంటే అన్ని శుద్ధంగా ఉండాలండి. శుద్ధంగా ఉంటే రాండి, లేదా రాబాకండి అంటారు కదా. ఎవరే దొరకదు, ఒక్కరు కూడా దొరకదు. ఇది ఎవరు చెప్తుంది, పిరాటి చెప్తుంది, సీత హనుమంతుడు తెలుస్తుంది. హనుమంతుడా నీ రాముడికి ఎవ్వరు లేనులు ఒక్కరు కూడా తప్పు చేయను దొరకాలంటే ఒకరు కూడా దొరకరు. అయితే అదే ప్రకారం ఇది ప్రకారం అయిపోయింది కదా. ఇప్పుడు మనకి పిత్తం అనే వ్యాధి ఉన్నింది, ఆ వ్యాధిని తొలగించేదానికి ఇది పాలు తీసుకున్నాము. ఇప్పుడు అయిపోయింది, పోయిందని తెలుస్తుంది. అంటే శరీరంలో ఉండేది పోతుందా ఉండదని తెలుస్తుంది. అయితే మన ఆత్మలో ఉండేది పోతుందా ఉండదని తెలవదు. అది బాగా తెలుసుకోండి. పోతుందా ఉండదని తెలవదు. ఇప్పుడు శరీరంలో పోయిన తర్వాత ఏంది, ఆ పాలనే తిరుక్కణముది చేసుకుంటాను. పాయసం అంటారు కదా, మన సంప్రదాయం పాయసం చెప్పేది లేదు, తిరుక్కన్నలముది ఉంటారు. ఆ తిరుక్కన్నముది పూర్తిగా చేసుకుని ఆ పాలనే చేసుకుని భోజనం చేస్తాను. అప్పుడు అది ఇందు అయిపోయింది. మొదల్లో మందుగా ఉంది, ఇప్పుడు ఇందు అయిపోయింది కదా. ఆ ప్రకారం అవి భగవంతుడి దగ్గర కైంకర్యం చేస్తాం కదా. కైంకర్యం చేయని నా పాపాలు పోతుంది. పోయిన తర్వాత ఈ సమయం ఎన్ని దినాలు పోద్ది, ఎప్పుడు పోద్ది, ఏం పోద్ది ఆ లెక్క మాట మనకు తలవనే తెలవదు. ఇప్పుడు కైంకర్యం చేస్తా ఉన్నాను కదా, చేస్తా ఉన్నప్పుడు ఇంత పాపాలు ఒక లెక్క పెట్టుకోవచ్చు కదా. ఇంత పాపాలు ఉంది, ఇంత పాపాలు అంటే ఈ సంవత్సరాలు నువ్వు కైంకర్యం చేసేవంటే అదంతా పొద్దండి. ఇప్పుడు వడ్డీ ఇస్తారు కదా, వడ్డీ తీసుకున్నారంటే ఏమంటే స్వామి ఇంత లెక్కలకి ఇంత వడ్డీ, ఇన్ని సంవత్సరాలను వడ్డీ చెప్పించారంటే మీకు అసలు ఉంటుంది, దాని నుంచి కట్టేసారంటే పూర్తి అయిపోద్ది, 10 సంవత్సరాలు పూర్తి అయిపోద్ది అంటారు. ఆ ప్రకారం దీనికైనా టైం ఉండదంటే ఆ టైం మనకు తెలవదే, తెలిస్తే కదా, మనకేమే తెలవదా. అది పాడి మనం కైంకర్యం చేస్తా ఉండాలా, పాపాలు పోతా ఉంటుంది, కైంకర్య బుద్ధి వస్తూ ఉంటుంది, వైరాగ్యం వస్తూ ఉంటుంది. భగవంతుడు చూసి ఇవన్నీ నిర్హేతుకంగా అవన్నీ మోక్షానికి తీసుకుపోతాడు. అది ఎట్లని తెలుసునంటే తెలవనే తెలవదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం తెలుసా, ఏం లేదు. ముందంతా కరెంట్ పోయింది అనుకోండి, కాసుకొని ఉండాల్సిందే, ఎప్పుడు వస్తుంది ఇప్పుడంతా కనిపెట్టేశారు. కరెంట్ పోయింది అనుకోండి, దానికి ఇంకోటి ఉన్నది, ఇన్వర్టర్ పెట్టుకున్నాం కదా. రాత్రి నిద్రపోతూ ఉన్నప్పుడు దాంట్లో అన్నిటి కనెక్ట్ చేసి ఉంటారు, మన ఫ్యాన్కి లైట్కి అన్ని కనెక్ట్ చేసి ఉంటారు. రాత్రి నిద్రపోతూ ఉన్నప్పుడు కరెంట్ పోయింది, ఏదో తీసేసాడు, గవర్నమెంట్లో తీసేసాడు, పోయింది. మళ్ళీ మనకి పోయిందని తెలుసా అంటే అది తిరుగుతూ ఉంటుంది. అవి తిరగత ఎప్పుడు పోయింది ఎప్పుడు వచ్చింది తెలుసా, తెలవలేదండి. అయితే నాకు కావాల్సింది దొరుకుతుంది కదా. అదే ప్రకారం కైంకర్యం చెయ్యను ఏమవుతుందంటే ఏంది, పాలు ఎట్ట భోంచేస్తున్నానో ఆ భోంచేసి ఆ పాలు ఉండే వ్యాధియే అదే భోగ్యం అయిపోతుంది.
అదే మందుగా ఉండింది. తర్వాత అదే భోగ్యం అయిపోయింది. తిరుక్కణము చేసుకొని భోంచేస్తున్నాను కదా, అదే ప్రకారం కైంకర్యం చేస్తా. ఇప్పుడు మన అట్లా చేయకూడదు. ఇప్పుడు నా కైంకర్యం చేస్తున్నాను ఎందుకోసం అంటే నా పాపాలంతా పోయేది, ఆ స్థితియే ఉండకూడదు. మొదలు తెలుసుకోవాలి. శ్రీ వైష్ణవ లక్షణం మొదలు తెలుసుకోవాలి. ఏమంటే మనం చేసేదాని వల్ల అని ఒక మాట వచ్చిందిలే. ఉదయం ఉదయం ఇది నుంచే పెద్ద విచారం జరిగింది శ్రీవచన భూషణంలో, పెద్ద విచారం. అప్పుడు మనం ఉపాయంగా చేస్తున్నాము అర్థం. ఉపాయం అంటే ఏంది? నేను చేసేదాని వల్ల నువ్వు ఇస్తున్నావు. నేను కైంకర్యం చేశానండి, అందులో నా పాపాలు తొలగిందా? అట్టదని వస్తుంది. అప్పుడు నా పాపాలు పోయేదానికి నేను కర్త, భగవంతుడు కాదు. అంటే భగవంతుడే కర్త. ఏం స్వామి, ఆయన తొలగించి నేను చేసిన దాని వల్ల తొలగించి కాదు. అట్టయితే నేను చేయకుంటే పోతా, దాన్ని చేస్తే పోద్ది. ఇది ఎట్లా స్వామి? చేస్తే పోద్ది అంటారు, అయితే నేను చేసిన దాని వల్ల కాదంటారు. ఇది ఎట్లా ఎత్తుకున్నది? ఏమిటే నువ్వు చేసిన పాపాలను చూస్తే ఇది కాదు, ఈ ప్రకారం 100 జన్మాలు కాదు, 1000 జన్మాలు కాదు, 1,00,000 జన్మాలు తీసినా కూడా ఈ పాపాలు పోదు, ఈ పాపాలు పోదు. అట్టయితే నేను చేసిన దాని వల్ల కాదా? కాదు. అట్టయితే నేను చేసిన దాని వల్ల ఆయన తొలగిస్తున్నాడు చెప్తున్నారంటే ఇది ఐవాష్, ఏదో చేస్తున్నాం. అందువల్ల అప్పుడు ఏంటి, మనం కైంకర్యం చేసేదానికి ఏం అర్థం అంటే నీకు కైంకర్యం చేసేది ప్రయోజనం, నీ కైంకర్యం చేసిన దాని వల్ల నా పాపాలు తొలగేది కాదు, అది నువ్వు తొలగిస్తున్నావు. ఆయన మన మీద ఉండే నిరిగేతుక కటాక్షం, ఆయన మన మీద ఉండే ప్రీతి ఉందన్నోడు ఉరవేలిన ఒడిక్క ఒడి కాదు, ఆ ప్రీతి వల్ల పోతుందే కానీ నేను చేసేదాను. ఇది బాగా తెలుసుకోవాలి. అంటే కొన్ని మంది కొన్ని ప్రాయశ్చిత్తం అంతా చెప్తారు. 4 ప్రదక్షిణాలు చేయండి, దానికి ప్రాయశ్చిత్తండి, ఆ పాపాలు పోద్దండి. భగవంతుడు ఒక్కటే ప్రాయశ్చిత్తం, వేరే ప్రాయశ్చిత్తమే లేదు. శ్రీ వైష్ణవం వేరే ప్రాయశ్చిత్తం, వీళ్ళకి ఇది చేయండి, అది చేయండి, అది చేయండి, అది చేయండి. కొన్ని మంది మరి సుమంగళి పూజ చేస్తే మంచిదే. అది ఏది ఏ ప్రాయశ్చిత్తం అది కూడదు. కొంచెం శ్రీ వైష్ణవ సంప్రదాయం కొంచెం బాగా మీరు తెలుసుకోవాలా. వీరు అదంతా వద్దుని ఉంటారో శాస్త్ర సమ్మతంగా ఏది వద్దని చెప్పాల, దాన్ని ఉపాయ భావంగా చేయకూడదని చెప్తారు. అట్లయితే ఇది చేసిన దాని వల్ల నాకు ఇది దొరికిందో అది చెయ్యి, చేసేదే ప్రయోజనం. ఎందుకోసం? శాస్త్రం చెప్పింది, శాస్త్రం చెప్పిన దాని వల్ల చేస్తున్నాను. ఆ అభిప్రాయం ఉందంటే పరమ శ్రీ వైష్ణవుడు అని అర్థం. ఎందుకోసం? అదిదా పోయ పెడయం పుగుతరువా నిండను. ఇప్పుడు పాలు ఉంది కదా, ఈ పాలు పూర్తిగా దీంట్లో పాలు ఎక్కడ తెలుసిన అరవణ పాలు ఉంటుంది. శ్రీరంగ పేరంటే అరవణ పాలు. అరవణ పాలు ఎట్టంటే దీనికి వ్యాఖ్యాత చెప్తారు, దిగదట్టని శ్రీరంగం గురించే దీనికి వ్యాఖ్యాత. ఎందుకంటే ఆ అరవణ పాలు ఎట్లా ఉంటుందంటే అట్టనే పైకి బాగా కాస్తారు. కాస్తే ఎట్లా అయిపోద్ది అంటే గడ్డ కంటే నిండా గడ్డ కాదు, సెమీసాలుగా ఉంటుంది. సెమీసాలుడ్ అంటే నీళ్లుగాను ఉండదు, గడ్డగాను ఉండదు, పెరుగు ఎట్ట ఉంటుంది, మన ఊరు పెరుగు. ఉత్తర దేశ పెరుగుంటే చాకు తీసుకొని కోస్తారని చెప్పాను, అట్లా కాదు. మన ఊరు పెరుగుంటే ఇంకొంతమంది చెప్తారు, స్వామి అర్థం అక్కర్లేదండి, ఆ పెరుగుని పెట్టుకోండి, ఏదో ఒక పాత్రలా పెట్టుకోండి, అట్లా ముఖం చూడండి, బాగా ముఖం కనిపిస్తుంది. అట్టయితే ఏమర్థం? అంత నీరుగా ఉంటుంది అని అర్థం. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం ఉండే పాలని పూర్తిగా కాస్తారు. కాసిన తర్వాత కొంచెం గడ్డగా అయిపోద్ది. ఆ గడ్డగా అయిపోయిన తర్వాత అదిదా అరవణ పాలు అంటారు. దాంట్లో కుంకుమ పూయమి, ఏలక్కాయమి ఇదంతా వేసి పూర్తిగా నంబెరమాల సమర్పిస్తారు. ఎట్లా సమర్పిస్తారు తెలుసా? ఇప్పుడు ఆ పాలే ఏం చెప్తుంది, మొదలు దీని వ్యాధి పోయేదానికి ఆ పాలు ఉండింది. ఇప్పుడు ఆ పాలే భోగ్యంగా పుడుతుంది. ఎందుకోసం చెప్తానంటే ఎట్లా కాస్తంటే కుమరోళ్ళు కుండ దానికి రోజు ఒక్కో కుండ, కొత్త కుండ నమ్మి శ్రీరంగంలో పాతదనే వస్తువు అనేది ఈరోజు అయిపోయిందా అతికి పారేస్తారు. పారేసింది కొత్తగా దానికి ఒక పెద్ద వంశాలే ఉండదు, ఆ వంశం రోజు చేస్తారు. ఆ కొత్త కుండలో కాస్తారు. ఎటైనా కుండలో ఏదైనా మనకు చేసేయమంటే కుండలు ఎట్లా కాయాలంటే మొదట్లో నీళ్లు పొయ్యాల, నీళ్లు పోసి పూర్తిగా అది తెల్లాల, తెల్లిన తర్వాత దాంట్లో పాలు పోయాల. దానికి ముందే మొదట్లో కుండల పాలు పాత్రం సామాన్య స్టెయిన్లెస్ స్టీల్లోనే పోస్తేనే అది అడుగంటుకుంటుంది, అడుగంటుకుంటుంది అంతే. ఒకలాగా స్మెల్ వచ్చేస్తుంది, ఒకలాగా మాడిపోయిన స్మెల్ వచ్చేస్తుంది కదా. ఆ ప్రకారం ఇప్పుడు కుండలు ఇంకా అడగాలనా, ఇంకా అడుగంటుంది, మట్టి కదా, అడుగంటుకుంది కదా. అందువల్ల మొదట నీళ్ళు కాస్తారు. నీళ్ళు కాసిన తర్వాత ఏమవుతుందంటే అది తెల్లేటప్పుడు పాలు పోస్తారు. ఆవు పాలు వేరే పాలు ఏం లేదు, అక్కడే లోపలే పూర్తిగా గోశాల ఉండదు. ఆ గోశాల నుంచి ఆవు తెచ్చి పూర్తిగా కోస్తారు. చేసిన తర్వాత అది ఏమవుతుంది, ఎట్లా చేసినారా మట్టి కుండ కదా, అది అడుగంటది. శ్రీరంగం ప్రసాదం అంటేనే ఒక రకం, మిగతా దివ్యదేశం ప్రసాదం అంటే ఒక రకం. కొంచెం ఎట్లా చెప్తున్నా ఎవరింట్లనా కొంచెం మాడిపోయింది అనుకోండి,
అన్నం పెట్టేస్తారు, మర్చిపోయారు, మాడిపోయింది, లైట్గా కొంచెం మాడిపోయింది. కూర పెట్టేశారు, మాడిపోయింది, ఏదో లైట్గా కొంచెం వాసన వచ్చింది అనుకోండి. అది తెచ్చి పెట్టేసి ఏం చేసి మళ్ళీ చేయను వద్దా, చేయను కాదు కదా, పెట్టి వడ్డించారు అనుకోండి. అప్పుడు స్వాములు భోంచేశారు అనుకుని అప్పుడు స్వాములు అడుగుతారు, ఈరోజు అడిగే మన వాళ్ళని అనుగ్రహమని అడుగుతారు. అట్టయితే ఏంది స్వామి అడిగే మన వాళ్ళకంటే ఆయన పేరు అనుగ్రహ మనవాలన్, శ్రీరంగనాథుడి పేరు అడిగే మనవాలన్. రమ్యఝామాతరముని శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య ఝామాతరముని. అప్పుడు ఆ రమ్య ఝామాతరమునిదా అడిగే మనవాలన్. అడిగే మన వాళ్ళ అనుగ్రహం అంటే ఏమర్థం అంటే శ్రీరంగంలో ప్రసాదం కొంచెం మాడినట్టుగా ఉంటుంది. అందువల్ల ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం చేస్తారు కదా. అట్లయితే ఆ పాలు ఎట్లయితే ఉద్రణలు తీసుకోవాలి, ఎట్లా చిక్కగా ఉంటుంది, చిక్కగా ఉండి ఉద్రణలు తీసుకోవాలరా. అప్పుడు ఇప్పుడు ఏమైపోయింది, ఆ పాలే ఏంది భోజనంగా అయిపోయింది, ఆ పాలే మందుగా అయిపోయింది కదా. అదే ప్రకారంగా మనం చేసే కైంకర్యమే మన పాపాలను తొలగిస్తుంది. మన కైంకర్యమే ఉపేయంగా ఉండి భగవంతుడికి ఆనందం ఇస్తుంది. అప్పుడు దేంట్లో మనకి ప్రధానంగా ఉండాలా, కైంకర్యం ప్రధానం. కైంకర్యం ప్రధానంగా ఉంటే ఏ కష్టం లేదు. కైంకర్యం ప్రధానం లేకుండా ఓ ఇది నేను చేస్తున్నాను, ఇది నేను చేస్తున్నాను, ఇది నేను చేస్తున్నాను, చేసిన దానివల్ల ఇదంటే అప్పుడు ఎందుకంటే ఇప్పుడు శాస్త్రం అధ్యయనం శివైష్ట సంప్రదాయ కైంకర్యం చెప్తారు. ఏమంటే సాధనం, సాధన అంటే ఇది చేసిన దానివల్ల పెట్టుకోరు. ఏమంటే కొన్ని సమయం ఈయన సాధకుడు అండి, సాధకుడు అంటే ఏమర్థం అంటే ఈయన చేసిన దాని వల్ల దొరుకుతుంది కొన్ని సంప్రదాయాలు చెప్తారు. మన సంప్రదాయాన్ని ఒప్పుకునేదే లేదు. ఏమంటే ఒప్పుకునేది భగవంతుడు చేస్తాడు, మన పూర్తిగా మనం చేయాల్సిన పని అంటే ఈ జీవాత్మ స్వరూపమేమి పోజపెడయం పూతిరువా నిండనం తీని తూషా ఇదన్నీ ఏందితే అంధకారంగా. ఇప్పుడు మాయనే మాయం అని ఎన్నిదే ఆశ్చర్యమైన శబ్దం చెప్పాను. అప్పుడు ఆశ్చర్యమైన శబ్దమే పూర్తిగా శ్రీవైకుంఠ నుంచి ఇక్కడ దిగిన వరకు పూర్తిగా చెప్పాల. అదంతా చెప్పేదానికి ఆండాళ్ళ తల్లికి అవకాశం లేదు, పెద్ద పాత్రం అయిపోద్ది, అవకాశం లేదు. అందువల్ల ఏం చెప్పిందంటే ఇదన్నీ కలిపి నేను అన్ని కలిపేస్తాను. కలిపేసి దీనికి ఇప్పుడు ఒక విషయం చెప్తాను. సంప్రదాయంలో కదంబను ఒకటి పెట్టుకుంటారు. ఆంధ్రదేశంలో కూడా ఉంటుంది, కొన్ని తాళ్ళు ఉంటుంది, సంప్రదాయం తెలుసుకుని పెట్టుకుంటారు. అట్టయితే ఉంటే అన్ని కాయలు వేస్తారు. అన్ని కాయలు అంటే ఏదంటే పప్పు, అది ఎట్లంటే పప్పు లాగానే ఉంటుంది, అయినా అది వేరే రకంగా టేస్ట్ ఉంటుంది. అది కొన్ని గుళ్ళంతా చేస్తారు, ప్రధానంగా ఈ దేశంలో చేస్తారు. ఎట్లంటే ఏదెంత శాస్త్ర సమ్మతమైన కూరలు కాయలు ఆ కాయలు వేస్తారు. వంకాయ వేస్తారు, బెండకాయ వేస్తారు, అదే ప్రకారం ఈ కాకరకాయ వేస్తారు, అదే ప్రకారం శ్యామగడ్డ, ఇదన్నీ కందగడ్డలు, అదే ప్రకారం ఇది 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 ఏంది పూషణిక అంటారు. పూషణిక అంటే ఏంటంటే ఆ దీనికి వేస్తారా, పెళ్ళిళ్ళ కింద పెట్టుకుంటారు, అదన్నీ వేస్తారు. అదన్నీ వేసి అన్ని చేస్తారు కదా. చేస్తే అది కదమ్మం అంటారు. ఆ కదమ్మని చెప్పాలంటే ఇన్ని చేర్చి చెప్పాలంటే దానికి ఇది అర్థం. అప్పుడు దానికి ఒకే మాటలు చెప్పాలంటే కదమ్మని చెప్తారు కదా. అదే ప్రకారం ఆండాళ్ళ తల్లి ఏం చెప్పిందంటే ఈ ప్రకారం కృష్ణుడి వైభవంతో పూర్తిగా చెప్పాలా, నేను ఎక్కడ చెప్పేదండి, నన్ను చెప్పను కాదు. అప్పుడు ఏం చేయాలా, మాయన్ చెప్పుకోండి, మీరు చేసుకోండి, మీరు ఎన్ని కావాలన్నా అన్ని తెలుసుకోండి అని అట్లాది మాయం అంటారు. అద జాతోషి దేవదేవస్య శంకుచక్ర గదాధరగా, జాతోషి దేవదేవస్య శంకుచక్ర గదాధరగా. రెండోది వైకుంఠ జాతోషి దేవదేవస్య, జాతోషి ఇది విష్ణు పురాణ శ్లోకం. జాతోషి దేవదేవస్య ఏమంటే ఆ శ్రీవైకుంఠం నుంచి తిరుపార్కులు వచ్చారు, తిరుప్పార్కుని మథురానకరానికి వచ్చారు, మథురానకరానికి వచ్చి అక్కడ జాతోషి దేవదేవస్య విష్ణుపురాణం చెప్తుండే. ఏం చెప్తుండే, పరాశర మహర్షి చెప్తున్నాడు. అట్లాంటి కృష్ణుడు పుట్టాడు. ఎవరు పుట్టాడు, వసుదేవుడు దేవుడికి పుట్టాడు. అటైతే ఎటోడు దేవదేవుడైన ఆ దేవుడు అట్లాంటి కృష్ణుడు వీడికి వచ్చి పెట్టాడు. వేండి తేవరి రక్క వంది బిరందదం దీంగిరిల్వాయ్ పొండు అండన్నై పురంబ పోయి అంగోర్ ఆయ్కులం పుక్కను ఆళ్వార్ పాసురం. అటైతే ఈ దేవదేవుడు ఎట్లాంటుడు, పరాత్రుడు, సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరుడు ఎక్కడొచ్చి పెట్టాడు, సామాన్య ఒక సంసారంలో ఒక మనిషిగా కొన్ని ఏముంటే ఎవరికి కొడుకు కాదు, నతస్యమత్య అప్యధిగత్య దృశ్యతే. ఆయనకి పెద్ద అయిన ఉండరా, ఆయనకి సమమైన ఉండరా లేదు. ఆయన కూడా ఆయన ఏం చెప్తారో, ఈ తండ్రికి నేను కొడుకు, ఈ తల్లికి నేను కొడుకు, వసుదేవుడికి నేను కొడుకు, అది నందగోపుకి నేను కొడుకు, యశోదికి నేను కొడుకు, దేవకి నేను కొడుకు అని చెప్పి ఈ ప్రకారం వచ్చి పుట్టాడు కదా. ఈ పుట్టిందే మాయం, పిరప్పిల్
పల్బిరభిపరిమాన్ అజాయమాను భగుతా విచాయతే అని శాస్త్రం చెప్తుంది కదా. ఆ ప్రకారం ఉన్నప్పుడు ఇక్కడ ఇట్లా పుట్టాడే అదే మాయ. అది కాకుండా అక్కడ ఉన్నది ఏమి విరజానది. విరజానదిని దాటి దాన్ని దాటి ఇక్కడ వచ్చి ఏం లేకుండా ఇక్కడ యమునా నది కరాల పుట్టాడు కదా. అక్కడ విరజ, ఇక్కడ యమున వచ్చిందా, ఇక్కడ వచ్చి పుట్టాడు కదా. మథురా నగరానికి పట్టణం కట్టిన పుట్టాడు కదా. అందువల్ల ఈ ప్రకారం పుట్టిన దానివల్ల ఇదివే మాయం. ఏమంటే ఈ సంసారంలో ప్రతి ఒక్కరు పుట్టేది ఏంది? కర్మ ద్వారా పుడతారు. అప్పుడు కర్మ కర్మ చెప్పని పుట్టాడు. అయితే భగవంతుడు కర్మ లేకుండా ఎవరో కడుపులో వచ్చి పుట్టాడండి. అది కదా, కడుపులో వచ్చి పుట్టకుండా ఉంటే పర్వాలేదు, కడుపులో వచ్చి పుట్టాడు కదా, కర్మ ఉండదా? లేదు. అయితే కర్మ లేకుండా ఆయన మిగతా వాళ్ళని కట్టున్నారా కానీ ఆయన కట్టుకుంటాడంటే యశోద కట్టిండే కట్టున్న పన్నీయ పెరుమాయని. అప్పుడంటే ఇది మాయం. ఏది మాయం? పుట్టుకనే లేదు, ఆయన కర్మనే లేదు. అయితే ఈ లోకంలో వచ్చి పుట్టాడు. ఆయన ఎవరిని ఆయన్ని కట్టను కాదు, ఆయన కట్టుడు, మిగతా వాళ్ళని కట్టాడు. అయితే బ్రహ్మ ఇంకోటి ఏం లేదు. బ్రహ్మ అట్లాంటి చాలా గొప్పోళ్ళు. వాళ్ళు నన్ను స్తోత్రం చేస్తేదా వాళ్ళతో నన్ను కలుస్తున్నాను, నేను అంత గొప్పడు, అందువల్ల మిగతా వాళ్ళు నేను కలవను అని చెప్పి ఏం లేదు. ఈ సామాన్య ఈ వైశ్య ఆడవాళ్ళు ఆ స్త్రీతో కూడా పూర్తిగా వాళ్ళు లేకపోతే నాకు జన్మ లేదు, వాళ్ళు ఉంటేదే నాకు జన్మ అని చెప్పి వాళ్ళ దగ్గర వచ్చి తూయోమాయి వందోం. వాళ్ళు ఎట్లా వస్తున్నారు? పవిత్రంగా వచ్చినారు. అదే పవిత్ర ప్రకారం వస్తున్నాను అని చెప్పి వాళ్ళు ఏమిస్తారో ఆ ఇచ్చింది పెట్టుకొని తీసుకొని వాళ్ళు ఇవ్వకపోతే నాకేం లేదు ఏం లేదు అని చెప్పుంటారు కదా. ఆ ప్రకారం ఉండేదే మాయం. ఇప్పుడు ఈ పాసురాన్ని ఎట్లా తీసుకోవాలి తెలిసిన ఆశ్చర్యంగా చెప్పిన. ఎట్లా తీసుకోవాలంటే మాయనై మన్ను వడమదనమైందనై తూయ పెరుని యమునై తురవిని చెప్తారు కదా. ఈ పాసురం ఏమేమి మాయమంటే మొల్ల తూమల తూబి తొడుదు. ఏమంటే వాళ్ళు ఏం పవిత్రం ఇవ్వలేదు, ఈయనగా పోతున్నాడు. ఈయన పవిత్రం అనుకుని పోతున్నాడు. అదే ప్రకారం బ్రహ్మ చేసిన తిరువారాధకన ఇది గొప్ప తిరువారాధన. ఆయన ఏంటంటే అదేం కాదు, వీళ్ళుదా నాకు ప్రధానం అని చెప్పి వచ్చారు. దాని తర్వాత వాయినాలు పాడి అంటే నోటారు ఆయన స్తోత్రం చేయాలి కదా. స్తోత్రం చేయాలంటే ఎట్లా స్వామి, ఎట్లా చేయాలా? ఏదేదో ఎవరెవరి గురించో ఎట్లట్లో ఏదేదో చేసిన స్తోత్రాలు ఆ నోటితో ఇదే కృష్ణుని చెప్తున్నారా స్వామి. ఇన్ని సంవత్సరాలు ఏదోదో సేవించేసాను, ఎవరెవరినో చూసుకున్నాను, నా కడుపు కడకాలని చెప్పి ఏదోనో చేశాను. అయితే ఇప్పుడు ఆ నోటితో కృష్ణుడు చెప్తున్నా అంటే అదిని తీసుకుంటాడే. వీడు ఇట్లా సేవించాడే, ఇట్లా ప్రకారం స్తోత్రం చేసాడని ఇది మాయం. అప్పుడు ఈ ప్రకారం వాయినాలు చిందిక్క మనస్తినాలు చిందిక్క తూయ పెడయి పోయ పెడియం పుగుతరువా నిండనమం. అట్టయితే ఆయన ఎవరికి కొడుకే లేదు, కొడుకుగా వచ్చి పెట్టాడు. ఎవరికి తండ్రి అనే స్థానమే లేదు, తండ్రికి ఒక భావం ఇచ్చాడు. అది కాకుండా వీళ్ళు భావం నాకు లేదంటే నేను లేదనుకొని ఎట్లా చెప్తారు? పనిక్కడలిల్ పల్లిగోళై పడగబిట్టు ఓడి వందన్ మనక్కడలిల్ వాడవంద మాయమనాల నంబి తనిక్కడలే తనిచ్చుడరే తనియులగే ఎండంటే ఉనక్కిడవాయిరుక్క ఎన్న ఉనక్కురు తాక్కినయే అని చెప్పి పెరియాళ్వాడు చెప్పినట్టు ఈ పెరియాళ్వాడు తిరువుల లేదంటే నేను లేదు. అదే ప్రకారం ఈ వైశ్యాశ్రీలు లేదంటే, ఈ గోపికలు లేదంటే నేను లేదు అనుకొని ఈ ప్రకారం ఎక్కడి నుంచి వచ్చాడు? ఏదో సామాన్య తావండి, ఆ తావించి వచ్చండి. వైకుంఠం ఎక్కడ అంటే వికుంఠం అంటే భయం అనేదే లేదు. అది కాకుండా ఏ విధమైన ఒక అపవార్తలో ఏ విధమైన కొరతనే లేదు. ఇక్కడ అన్ని కొరతలే. అట్లా ఉన్నప్పుడు దాన్ని వదిలేసి ఈ ప్రకారం వచ్చిండే అప్పుడు ఇది మాయం. పోయపెడయం పుగుదరువా నిండవం. మన పాపాలని తొలగిస్తున్నాడే. ఎట్ట పోతుంది? నాకు తెలవకుండానే పోతుంది. ఎట్లా తెలవపోతుంది స్వామి? మన పాపాలు తెలవకుండా పోద్ది. నిద్రపోతున్నాం కదా, నిద్రపోయేటప్పుడు అర్థం పోయపెడయం పుగుదరువా నిండడం. మనం ఇంకా వ్యాఖ్యానానికి రాలేదు, ఇది మాత్రం చెప్పేసి రేపు వ్యాఖ్యానం చెప్తాను. అయితే ఎట్లా పోతుంది? నిద్రపోతున్నాం కదా, నిద్రపోయినప్పుడు కళ్ళు వస్తుంది, కళ్ళలో ఏదో వస్తుంది, పుల్లు మనకి తరుముకొని వస్తుంది. స్వామి నిజంగానా? కళ్ళండి, నిజం కాదు, కళ్ళ వచ్చే స్వప్నం అంటారు దాన్ని. దాంట్లో తరుముకొని వచ్చిందంటే భయపడిపోతాం కదా. భయపడిపోయిన తర్వాత ఇట్లా అట్లా ఓను అరుస్తారు, కొంతమంది మంచం మీద పడతారు. ఏమండి నేను పడిపోయానండి, ఏమైపోయింది, ఏదో కళ్ళ వచ్చింది, పులి తరుముకొని వచ్చింది అన్నట్టు. దానివల్ల మనకి పాపాలు తొలుగుతుందట. మనం ఏదైనా ప్రయత్నం చేశామా? లేదే, ఒక్క ప్రయత్నం చేయలే. స్వామి నా పాపాలు పోవాలా, నాకు 2 దెబ్బలు ఇవ్వండి, నా పాపాలు పోతుంటే పర్వాలేదు. లేదే, నా కళ్ళ నా పాపాలు తొలగించాను. అద్ద పోయ పెడయం పుగుదరువా నిండనం తీనిల్ తూషారం. అట్లయితే ఇదన్నీ మాయమే కదా.
నా పాపాలు ఈ ప్రకారం తొలగించాలంటే నాకు తెలవకుండా, అది ముఖ్యం. నేను తెలిసి నేను చేసిన పాపాలు అయితే ఆ పాపాలు నాకు తెలవకుండా పోతుంది. ఎట్లా ఇదే మాయం కదా. పాపం చేసింది నాకు తెలిసింది, అదే ప్రకారం పాపాలు పోయేది నాకు తెలవాలి కదా. అది తెలవకుండా చేసాడు, ఇది తెలవకుండా చేసేసాడు. పోని చెప్తారు కదా, ఇదా పోజ పెడయం పుగుదరువా నిండనము తీనిల్ తూసాగం. అది కాకుండా తాయే కుడల్ విలక్కం చేయద దామోదరనై. తాయే కుడల్ విలక్కం అంటే ఏంటంటే, తాయే కుడలు అంటే ఈ తల్లి ఏం ఏం తపస్సు చేసిందో, ఎట్లాంటి బిడ్డని కనేది. కొంతమంది చెప్తారు కదా, ఎట్లాంటి తల్లి అండి, ఈ తల్లిని వేడుకోవాలి, ఈ తల్లి కాలు పట్టుకోవాలి, ఈ బిడ్డను కనిచ్చింది అని చెప్తారా. ఆ ప్రకారం ఈ యశోద ఎంత భాగ్యం, ఎన్న వేరు వైరుడయాలని చెప్తారు పెరియాడవారు. ఈ యశోద ఎంత భాగ్యం చేసిందో ఈ కృష్ణుని కనేదానికి అని చెప్పి తాయై కుడల్ విలక్కం, తాయై కుడల్ విలక్కం செய்த దామోదరని. దామోదరని అంటే ఆ ప్రకారం కట్టేసింది కదా. ఓ నువ్వు నన్ను కట్టేసావు, నేను నీకు మంచి చేయను పో అని చెప్పి మాట చెప్పిండొచ్చు కదా. ఓ ఆయన కట్టేట్టుగానే ఉండాలి అంటే కృష్ణావతారం ఏం తెలుసా, మరి తెలుసుకోండి, దీంతో నిలిపేస్తాను. కృష్ణావతారం, రామావతారం, కృష్ణావతారం దీంట్లో ఏం చాలా తేడా చెప్పేశాను. ఇంకో తేడా చెప్తాను. ఏం తేడా అంటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలా, శాస్త్రం ప్రకారం ఉండాలా, పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలా, ఏదైతే ఎట్లా చేయాలో ఆ పద్ధతి ప్రకారం చేయాలి. ఇది రాముడు. కృష్ణుడు ఏం చేసినా, నేను ఇక్కడ రావాలా, ఒక్కొక్క ఆడవాళ్ళ దగ్గర నేను గుద్దించుకోవాలా, కొట్టాల వాళ్ళు. ఓ వీడు దొంగోడు, వీడు ఈ ప్రకారం చేసాడే, అబద్ధాలు మాట్లాడుతున్నాడే, ఈ ప్రకారం కొట్టాలా మొత్తం. అందుకదా దొంగతనం చేస్తే ఒక్కొక్కరు దొంగతనం చేస్తారు కదా. దొంగతనం చేసిన తర్వాత ఏం చేస్తారో, ఆ దొంగతనం కనిపించకుండా ఏదంతా మూసిపెట్టేస్తారు కదా. కృష్ణుడికి అలవాటైంది తెలుసా, దొంగతనం చేసిన తర్వాత ఈ దొంగతనం నాకు పట్టలేదే, నేను దొంగోడైందే, నన్ను ఎవరే పట్టలేదే ఈ ప్రకారం అడుగుతారంట. ఏమంటే దిగిందే దానికి, ఇది బాధ. దిగిందే దానికి ఏమంటే ఈ ప్రకారం వాళ్ళ దగ్గర మొట్టించుకోవాలో కుట్టుకోవాలా, వాళ్ళ దగ్గర పడాలని చెప్పి వచ్చి, అది రాముడికి అట్నే ఆపోజిట్. ఆయన ఎట్లా ఉన్నాడో ఆ ప్రకారం ఉన్నాడు. మాయనై మన్ను వడమధురమైందనై. అట్టయితే ఈ పాత్ర ఎట్లా ఉండదున్నా, మన్ను వడమధురమైందనై తూయ పెరునీరు యమనై తురవనై తాయే కుడల్ విలక్కం செய்த దామోదరనై మాయనై. అంటే ఎప్పుడు మాయన్ చెప్పేదానికి ముందు ఆయన చేట్టిదాల్ పేరు పెట్టుకుందని మాయని చెప్తుంది. అప్పుడు ఆయన ఏమేమి చేసేవాడు చిన్నప్పుడు కృష్ణలీల, ఆ లీల పూర్తిగా మాయని చెప్తుంది కదా. అట్టయితే ఏం చెప్పిండాలా, మొదల్లో కృష్ణలీల చెప్పిండాలా, కృష్ణలీల చెప్పిన తర్వాత అట్లాంటి లీల చేసినోడు మాయం అని చెప్పిండాలి కదా. అట్లా చెప్పాల. ఆండాల్ తల్లి ఎత్తిన మాయన్, ఎందుకంటే అదంతా చెప్పి పూర్తి కాదంటారు. ఇంకా వ్యాఖ్యానం, ఏం వ్యాఖ్యానం, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం మా ఊరు పెరియవాచనలై ఏమని చూస్తాం. ఆళ్వార్ ఎంబెరుమానార్జియ తిరుడిలేశనం, ఆచార్యం తిరుడిలేశనం, భగవతాల్ తిరువడిగలే శరణం.